హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ యువర్ లవ్లీ టార్జన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో దివి నేను ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాను బికాజ్ దివి అక్కడెక్కడో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ దివి. హలో హాయ్ టాజన్. సీరియస్లీ మిస్ అవుతున్నా అబ్బా, నేను ఇక్కడ హైదరాబాద్ ఉంటే బాగుండును. అదేం చేయాలి మరి, కోవిడ్ అసలే మనం బయటికి వెళ్ళలేము, ఎక్కడికి వెళ్ళకూడదు. సో ఐ రియలీ హట్ బికాస్ ఎందుకంటే నిన్ను లైవ్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ తీద్దాం అనుకున్నా, లైక్ చాలా ఉండే. బట్ ఎనీవేస్ ఈ స్కైప్ ద్వారా మనం ఇలా ఇంటర్వ్యూ చేయడం అనేది సూపర్ అనిపిస్తుంది నాకైతే. వండర్ఫుల్. నేను స్కైప్ కొత్తగా ఇప్పుడు నీకోసమే డౌన్లోడ్ చేసుకున్నాను, లేకపోతే నాకు స్కైప్ లో గట్రా ఏం తెలియదు. అయ్యో, దివికి తెలీదా? నాకే. తెలుసు కానీ వాడలేదు. ఆహా. యాక్చువల్లీ నాకు దివ్య అంటే నాకు చాలా చాలా ఉన్నాయి, ఇలా క్వశ్చన్స్ చాలా ఉన్నాయి అడుగుతా. సో సో కమింగ్ టు ద మన ఆడియన్స్ అందరికి కూడా మీరేంటో కూడా తెలియాలి కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. షీఈ్ దివి, షీఈ్ మోడల్, యాక్టర్ అండ్ ఫ్యూచర్లో పెద్ద స్టార్ కూడా కాబోతుంది. అట్ ద సేమ్ టైం మా బెస్ట్ ఫ్రెండ్ కూడా. అలా చెప్పుకుంటే డబ్బులు వస్తాయి. జస్ట్ కిడింగ్. సో కమింగ్ టు ద మోడలింగ్. సో మోడలింగ్ అంటే చాలా చాలా ఏమంటారు అంటే ఫిజిక్ ఉండాలి, అవన్నీ ఉండాలి, గ్లామర్ ఉండాలి. అండ్ ఆల్వేస్ నువ్వు గ్లామర్గా ఉన్నావు అనుకో. సో సో హౌ టు మెయింటైన్ ఇదంతా, ఎలా మెయింటైన్ చేస్తున్నావు? మెయింటైన్ ఏం లేదు. ఒక బీటెక్ 4th ఇయర్ లో ఉన్నప్పుడు నేను చాలా లావ్ అయిపోయాను. నేను ఆల్మోస్ట్ 72 kgs అయిపోయాను. ఓకే. అక్కడి నుంచి మళ్ళీ సన్నగవ్వడానికి ఒక 3 మంత్స్ జాగింగ్, రన్నింగ్ అన్నీ చేసి సన్నగయ్యాను. దాని తర్వాత అంటే ఏ అమ్మాయికైనా యూ హావ్ టు లుక్ బ్యూటిఫుల్, మంచి ఫిగర్ మెయింటైన్ చేయాలి, బావుండాలి అని ఉంటది. అది మనకు తెలియకుండానే తిండి వల్లో, దేని వల్లో లావయిపోతాము. మెయింటెనెన్స్ అంటే జాగింగ్ చేసి దాని తర్వాత ఇప్పుడు కంటిన్యూయస్ యోగా చేస్తాను నేను. యోగా. సో నేను కూడా యోగా చేస్తాను. యోగాలో నాకు నచ్చిన ఆసనం ఏంటంటే శవాసనం, అట్లా పడుకుని ఉంటాను అనమాట. నాకు కూడా. అందరి వేగ శవాసనం వేసుకుంటాను. మెడిటేషన్ చేసుకుంటాను. కొన్ని కొన్ని సార్లు స్లీపింగ్ మెడిటేషన్ చేస్తాను. అలా యోగ నిద్ర ఏస్తాను. నేను పవర్ నాప్ వేస్తాను అలా. ఒక సీరియస్లీ. 2, 3 లడ్డూలు తినేసి పడుకో హ్యాపీగాను. నేను ఈ లడ్డూలానే ఉన్నా కదా. ఛీ, అందరు నన్ను అందుకే లడ్డు. లడ్డూలు తినమన్నాను. సో దివి వచ్చిన తర్వాత నాకు డెఫినెట్గా యోగా నేర్పి. సో థాంక్స్. ఏంటి మోడలింగ్ అంటే ఏంటి అసలు? మా ఆడియన్స్ అందరికి మీలా కొత్తగా అంటే లైక్ మీరు ఆల్రెడీ మోడల్ ఎస్టాబ్లిష్, కొత్తగా మోడలింగ్కి వచ్చే అమ్మాయిలకి ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఫస్ట్ వర్క్ ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ అవ్వాలి? సో బేసిక్‌గా నేను మోడలే. కానీ ఎస్టాబ్లిష్డ్ మోడల్ అయితే కాదు. నేను కూడా అందరు అమ్మాయిల్లాగే ఐ ఆల్సో స్టార్టెడ్ లైక్ ఎ బేసిక్ మోడలింగ్. అంటే ఎలాగంటే ఫోటో షూట్స్ చేయడము, దాని తర్వాత బొటిక్స్‌కి ఫోటో షూట్స్ చేయడం, లేకపోతే ఓ ర్యాంప్ వాక్స్ చేయడము అలాగా. మనం బేసిక్‌గా కొత్తగా వచ్చే వాళ్ళంటే ఎవరైనా సరే చిన్న నుంచే స్టార్ట్ చేయాలి. మనకొచ్చిన ఆపర్చునిటీ నుంచే చూపించుకోవాలి. ఫస్ట్ వాకింగ్ ఎలా చేయాలి? ర్యాంప్‌లో ఎలా ఉండాలి? పొజిషనింగ్ ఎలా ఇవ్వాలి? యాంగిల్స్ ఎలా ఎళ్ళాలి? ఫోటో పోజ్ ఎలా ఇవ్వాలి? అవన్నీ మనం ఫస్ట్ అలవాటు చేసుకుంటే, అవి అలవాటవుతే నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ మనకి అంటే కెమెరా ఫియర్ ఉండకూడదు ఫస్ట్. కెమెరా ఉంది అంటే ఇప్పుడు కూడా మనం కెమెరా పెట్టగానే అమ్మా! కెమెరా ఉంది అని కాన్షియస్ అయిపోతాం. ఆ అట్టగా కాన్షియస్‌నెస్ కొంచెం తగ్గిపోవాలి. అలా కాదు, కెమెరా దరిద్దరు ఇక్కడెక్కడ పెట్టిండ కెమెరా ఇట్లా ఇట్లా పెట్టా. అదే కదా ఇన్నర్ ఫీలింగ్. అండ్ ఇక్కడ కెమెరా ఉందంటే అక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి, ఎక్కడ చూడాలి, ఈయన చూడాలి, డబ్బా ఏసుకొని లావు బుగ్గలేసుకొని ఇక్కడ చూడాలి అని. సో ఓకే దివి. సో ఇట్లేంటి మోడలింగ్ అంటే నాకు చిన్నప్పటి దృష్టిలో ఏంటంటే మోడల్ అంటే లైక్ కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. లైక్ యూ హ్యావ్ దట్ మెజర్మెంట్సా? లేదు లేదు. బేసిక్‌గా మోడలింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ మేబీ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ మోడలింగ్ మేబీ. బట్ ఓకే. దెన్ మోడల్స్ అంటే ఈ సైజు, ఆ సైజు, ఈ ఏజ్, ఆ ఏజ్ అని ఉండదు. మోడల్స్ ఆర్ ఆఫ్ ఆల్ ఏజెస్. మోడల్స్ ఆర్ ఆఫ్ ఆల్ సైజెస్. కొన్ని కొన్ని సార్లు మనకి ఓల్డ్ మోడల్స్ కూడా కావాల్సొస్తది. కొన్ని కొన్ని మనకి చిన్న పిల్లలు కావాల్సొస్తది. కొన్ని కొన్ని మంది ఫ్యాట్ లావుగా ఉండి ఇన్‌ఫ్లుయెన్స్ చేసేవాళ్ళుంటారు. అండ్ మన బాడీ ఇది. యూ హావ్ టు లవ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద వే యూ ఆర్. If you can get fit, if you can become lean, if you can have all those figures, yeah, why not? మనం అలా మెయింటైన్ చేయలేకపోయినా కూడా యూ హావ్ టు లవ్ యువర్ బాడీ. ఐ బిలీవ్ ఇన్ థట్. నేను ఒకప్పుడు లావయ్యి సన్నగయిన అమ్మాయిని. సో నాకు తెలుసు ఆ కష్టం ఏంటో తెలుసు సన్నగవ్వడం. లావవ్వడం కూడా అంతే కష్టం అని అంటారు. కానీ నాకైతే ఈజీ. నేను తింటే లావైపోతాను. సన్నగవ్వడమే కష్టం నాకు. సో తినకుండా ఉంటున్నావు అనమాట అలా కూర్చొని గ్రీన్ టీస్ తినను. తాగుకుంటా. లేదు లేదు. నేను బాగా తింటాను. నేను చాలా తింటాను. అవునా? ఫుల్‌గా తింటాను.
ఐ థాట్ నేను ఒక విషయం చెప్పాలి. మీ మమ్మీకి కాల్ చేశాను యాక్చువల్‌గా. సో, ఆ! కాల్ చేసినప్పుడు మీరింట్లో బాగా పని చేస్తారంట. అసలు బాగా వంట చేస్తారంట. ఏంటది అసలు చేస్తారా నిజంగానే? ఆ! చేస్తాను. హెల్ప్ చేస్తాను. బాగా ఏం చేయను. అదే. మా మమ్మీ హ్మ్. ఈస్ ఎ వండర్‌ఫుల్ విమెన్. మా మమ్మీకి పని మనిషి అంటే ఇంట్లో వర్క్ చేసే వాళ్ళంటే ఇష్టం ఉండదు. అంటే వాళ్ళ వర్క్ ఇష్టం ఉండదు మా మమ్మీకి. మా ఓకే. మమ్మీ కాలేజ్‌కెళ్ళి పని చేయాలి. మా మమ్మీ కాలేజ్‌లో లెక్చరర్. మా మమ్మీ ఆహా! కాలేజ్‌కెళ్ళి లెక్చర్స్ ఇచ్చే కన్నా కూడా మా మమ్మీ ఇంట్లో వర్క్స్ చేసుకొని, వంట చేసి అంటే ఆబ్వియస్‌గా మార్నింగ్ ఎళ్ళిపోతది కాబట్టి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చేసి వెళ్తది. హుహు. మా మమ్మీ షీ ఈస్ ఎ వండర్‌ఫుల్ విమెన్. తను పని తను చేసుకొని, ఇంట్లో వాళ్ళందరికీ చూసుకొని, మళ్ళీ ఈవినింగ్ వచ్చి అంటే మేము హెల్ప్ చేస్తాము. కానీ అదే మమ్మీ చేసినంత ఎవరు లేదు. చేయరు. లేదు. పెరుగు తోడేయడాలు, వాటర్ హీట్ చేయడాలు, లైక్ గీజర్ ఇలాంటి ఆన్ చేయడాలు. గీజర్ ఆన్ చేయడాలు, ఇలాంటి కైండ్ ఆఫ్ వర్క్స్ అని మీరు చాలా బాగా చేస్తారంట. ఎగ్జాక్ట్‌లీ కరెక్టా? నేను హెల్ప్ చేస్తాను. హెల్ప్ చేస్తాను. కానీ మా మమ్మీ చేసినంతయితే నేను చేయను. హుహు. ఒకవేళ మీరు ఒక కుక్ చేయాల్సొచ్చే సిట్యుయేషన్ వస్తే, లేకపోతే ఒక ఏమైనా సిట్యుయేషన్ వస్తే లైక్ యూ క్యాన్ కుక్కా? అందరు కుక్ చేసి మళ్ళీ ఐ తర్వాత కెన్ కుక్. ఐ కెన్ కుక్. ఉంటారా మనుషులు పర్లేదా? అంటే లైక్ అడుగుతున్నా జస్ట్ క్యాజువల్‌గా అడుగుతున్నా. లేదు లేదు. ఐ కెన్ కుక్. ఆ! సో, మీ ఫ్యామిలీ విషయానికొస్తే మీ మమ్మీతోని ఆల్రెడీ మాట్లాడేసాను కాబట్టి, మమ్మీ లేచారు కాబట్టి, సో, డ్యాడీ గురించి? డ్యాడీయా? హ్మ్. డ్యాడీ ఫ్రెండ్ ఎంత అసలు నాకు. బ్లష్ అవుతున్నావేంటి డ్యాడీ అనంగానే? నాకు డ్యాడీ అంటే చాలా ఇష్టం. ఓకే. సో, డ్యాడీ ఏం చేస్తుంటారు? డ్యాడీ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంప్లాయీ. హెల్త్ డిపార్ట్‌మెంట్. ఓకే. హెల్త్ ఎంప్లాయీ. సో, ఎలా వచ్చావు? ఈ ఇండస్ట్రీకి ఎలా వచ్చావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడలింగ్ నుంచి సరాసరి మూవీస్‌కి. మోడలింగ్ చేస్తున్నప్పుడే నన్ను వచ్చి అడిగారు యాక్చువల్లీ. "మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా? మీరు యాక్టింగ్ చేస్తారా?" అని. అలా ఓహ్! అలా మోడలింగ్ దగ్గర నుంచి నంబర్స్ ఎళ్ళిపోతూ ఉంటాయి మనకు తెలియకుండానే. చాలా కాల్స్ వచ్చేవి. అప్పుడు వై నాట్ ట్రై చేద్దాము. నాకిష్టమైందే యాక్టింగ్. నేను మోడలింగ్ చేసిందే యాక్టింగ్ కోసం. ఆ! ఎవరు గూడా అదే యాక్టింగ్ కోసమే వస్తారు. కానీ ఇటెళ్ళేసి అటొస్తారనమాట. అంటే మనకి ఇప్పుడు మీ దగ్గరకొచ్చాను. మీరు డైరెక్టర్ అనుకోండి. మీ హ్మ్. దగ్గరకొచ్చి నేనేంటి అని చెప్పుకోవాలంటే నేను ఇంటర్ అని చెప్తే సరిగ్గా సెట్ కాదు కదా! నేను 10థ్ పాస్ అయ్యాను. అందుకే ఇంటర్ జాయిన్ అవుతున్నాను అని చెప్తారు. సో, అలాగా మోడలింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. సో, ఓన్లీ ఫర్ యాక్టింగ్ నేను మోడలింగ్ ఒక బేస్‌మెంట్‌గా చేసుకొని వచ్చాను. హుహు. వాట్ ఆర్ యూ? వై షుడ్ వి టేక్ యూ? అంటే నేనేదో చెప్పుకోవాలి కదా! హ్మ్. నీకెవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? లైక్ 'దీపిక పడుకోన్' అలాగుంటావని? అవేం ఇవ్వలేదు. సీరియస్‌గా అలా ఉంటున్నావు అందుకోసమే. థాంక్ యూ. బిస్కెట్ ఏస్తున్నాడే చాలేదట అర్థం. కదా! ఓరియో ఏస్తూ సో, కమింగ్ టు ద స్కూల్ అండ్ కాలేజ్ లైఫ్‌లో బెస్ట్ ఏది? అంటే స్కూల్ లైఫ్ బెస్టా? కాలేజ్ లైఫ్ బెస్టా? ఆబ్వియస్‌గా స్కూల్ లైఫ్. స్కూల్ లైఫ్ ఎందుకంటే ఇస్ ద బెస్ట్ లైఫ్. నాట్ ఎందుకంటే హ్మ్. నా నాట్ ఎప్పుడు నాకు గిఫ్ట్ ఏం అవ్వలేదు. ఎల్‌కేజీ నుంచి +2 వరకు ఒకటే స్కూలు, ఒకటే ఫ్రెండ్స్, సేమ్ ఫేసులు. ఆహ్, ఇంకా అలవాటయిపోయిన స్కూల్ కదా! హ్మ్. ఎవడు కూడా ప్రపోజ్ చేసేటోడు ఉండడు. ఎందుకంటే చూసిన మొఖమే కదరా అని చెప్పేసని. చూసిన ఫేసే కాబట్టి అలా ఏం ప్రాబ్లమ్స్ ఏమి ఉండేది కాదు. లేవా స్కూల్ డేస్‌లో వచ్చాయనుకుంటా నాకు కొన్ని విషయాలు తెలిసాయి. స్కూల్ అండ్ కాలేజ్ డేస్‌లో. చెప్పు చెప్పు పర్లేదు పర్లేదు. అంటే లేదు. బేసిక్‌గా యావరేజ్ ఉన్న అమ్మాయికే మాలాంటి అబ్బాయిలు 100 మంది ఇట్లా ఏమంటారు అప్లికేషన్స్ పెడుతుంటారు. యువర్ ప్రిన్సెస్ అండ్ క్యూట్ అండ్ చాలా ఉన్నావు కాబట్టి సో చాలా ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి ఐ థాట్. సో ఏంటి ప్రపోజల్స్ ఏంటి లైక్ నాటీ గర్ల్ అంట లైక్ ఎవరైనా రెబల్ గర్ల్ అంట ఏంటి అసలు అంటే ర్యాగింగ్ చేసేవాళ్ళ మీరు? అంటే నేను స్కూల్లో నుంచి కూడా బాగా కామెడీగా, చిల్‌గా ఉండేదాన్ని. ఆ, అయితే ఆహ్, స్కూల్లో హహ! హాసిని అని అప్పుడు సినిమా వచ్చింది. ఉమ్, అయితే హహ! హాసిని అని చేసేదనమాట. స్టేజ్ పైకి ఫేర్‌వెల్ డే రోజు ఫేర్‌వెల్ డేనో ఆ టైం ఫేర్‌వెల్ డే అప్పుడు పిలిచి ఆహ్, స్టేజ్ పైన మైక్ ఇచ్చారు. ఓకే. అయితే పట్టుకొని "అంతేనా? ఓ, నన్నేనా ఓకే ఓకే. ఆ, ఇంకేం కావాలి" అంటే, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ అనగానే మా టీచర్లు, స్టూడెంట్స్, జూనియర్స్ అందరూ షాక్ అయిపోయారు. ఉమ్, సో, స్కూల్ నుంచి కూడా నాకు సినిమా అంటే, డైలాగ్స్ అంటే ఉండేది. ఉమ్, యూ నెవర్ నో లోపలుంటది. అది బయటికి రావాలంటే మన పైన మనకి ఒక డౌట్ ఉంటది గదా! అవును. బొక్కలే నేనవుతానసలు యాక్టర్, నేనవుతానసలు మోడల్. ఏదో మనం అనుకున్న మన ఊహలకైనా సరే ద వే యూ థింకింగ్ ఆల్సో షుడ్
నువ్వు రీచ్ అయ్యేదాన్ని, నువ్వు అనుకున్నదన్నా రీచ్ అవ్వాలంటే చాలా దూరంలో ఉంది. అలా ఎందుకు ఆలోచిస్తున్నావు అని కొన్ని కొన్ని సార్లు నన్ను నేనే ఆపుకునేదాన్ని. ఎవరన్నా అన్నారు నీకు? ఎవరన్నారు అసలు? ఆవిడని తీసుకురాడు ఫస్ట్. అంటే దరిద్రుడు ఎవడరా అదే అడ్డది? మిమ్మల్ని యాక్టర్ గారు, మీరు హీరో ఆ! కాకపోవడం అమ్మ దాసన్నమ్మ ఆగమ్మా, నా బుర్రలోనే వచ్చేవి ఆలోచనలు. మీరు ఆబ్వియస్లీ హీరోయిన్ లాగానే ఉన్నారు, లైక్ ఆ రెబల్ హీరో. హీరో హీరోవా? సో కమింగ్ టు ద, ఏది బాగా మీకు మూవీ వచ్చిన మన మూవీలో ఇట్లా స్టెప్ పెట్టిన మూవీ ఏంటి? మార్చియా ఇంకేదైనా? 'మహర్షి' ఫస్ట్ మూవీ యాజ్ అ యాక్టర్ లాగా. దానికన్నా ముందు నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. కానీ యాజ్ అ ఫ్రెండ్‌గా, సిస్టర్‌గా, అక్కగా, చెల్లిగా ఇలా. కానీ నాకు ఫ్లర్ట్ రోల్ అంటే నాకేంటంటే ముందు నుంచి స్టార్టింగ్ నుంచి ఎవరికైనా ఉంటది కదా! నేను ఇలాగే చేయాలి, అలాగే చేయాలి అని మనం ఒక కోరికతో ఉంటాము. సో, ఓకే. అలాగే ఉన్నాను నేను. కానీ వన్స్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ టు యాక్ట్ అగైన్స్ట్ మహేష్ బాబు గారు, ఫ్లర్ట్ చేస్తారు అంటే పట్టేసుకున్నాను. ఓకే. డన్. ఐల్ గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ అని. బట్ బిఫోర్ థాట్ ఐ హాడ్ డన్ మేబీ ఫ్యూ ఫ్యూ థింగ్స్ చిన్న సాంగ్ లాగా లేపోతే అలాంటివి చేశాను. చేశారా? 'మహర్షి' బట్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్. బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ మహర్షి మీ లైఫ్‌లో. బిగ్గెస్ట్ అని కాదు. ఫస్ట్ ఫిల్మ్. ఫస్ట్ ఫిలిం. ఇంకా బిగ్గెస్ట్ అంటే చాలా ఉన్నాయి. రే దరిద్రుడా, నీచుడా, టార్జన్‌గా. బిగ్గెస్టే అది. ఆబ్వియస్‌గా అది బిగ్గెస్టే. కానీ నా ఫస్ట్ ఫిల్మ్. ఓకే. సో కమింగ్ టు ది కొంచెం లైక్ ఫ్యామిలీలోకి వస్తే లైక్ హ్మ్, నా లైక్ మమ్మీ, డ్యాడీ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? మా అన్నయ్య, మా అన్నయ్య వాళ్ళ వైఫ్. పెళ్ళైపోయిందా? ఓకే. ఎలా ఉన్నారు? సార్ అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. అందరూ సూపర్. అందరూ సూపర్ సూపర్. ఓకే. మీ ప్లస్ ఏంటి? మీ మైనస్ ఏంటి మీ దాంట్లో? లైక్ నాకా? ఆ! నేను నా ప్లస్ అంటే నేను బాగా జోవియల్‌గా కలిసిపోతాను. ఫస్ట్ థింగ్. హ్మ్. కలిసిపోతాను. ఓకే. కానీ మైనస్ ఏంటంటే నాకేదైనా నచ్చకపోతే నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఫేస్ పైన చెప్పేస్తాను. కొన్ని కొన్ని సార్లు లోపల దాచుకుంటాను. దాచుకున్నప్పుడు నేను ఫీల్ అయిపోతూ ఉంటాను. నేను ఫీల్ అయ్యే కన్నా నేను వాళ్ళకి నిజం చెప్పి వాళ్ళు మారితే నేను ఫీల్ అవ్వను కదా! యాహ్! సో, అలాంటి ఏమైనా స్టోరీ ఉందా? లైక్ ఏమన్నా మీ పాస్ట్‌లో ఏమైనా జరిగినది ఏమన్నా? అలాగా నా ఫ్రెండ్స్ నాకు ఏదన్నా చెప్పాలి అనుకోని చెప్పలేకపోయినా, లేపోతే నాకర్థమైపోతది కదా! ఇప్పుడు అపోజిట్ పర్సన్ ఈస్ ట్రైయింగ్ టు టెల్ యూ సంథింగ్ ఆర్ నాట్ ఏబుల్ టు టెల్ యూ అని. ఆళ్ళు మొహమాట పడుతున్నప్పుడు ఆ మొహమాటాన్ని అంటే ఇంకా మొహమాటం ఎక్కువైపోయిద్ది. కానీ ఏమైనా చెప్పాలా? నువ్వు ఇలా చెప్పాలనుకుంటున్నావు కదా! అలా చెప్తే ఏమైంది? నేనేం అనుకోను కదా! నువ్వు మొహమాట పడి, నన్ను మొహమాట పెట్టి, నన్నెందుకు ఇలా అటు ఇటు కాని స్టేజ్‌లో పెడుతున్నావు అని. అంటే వాళ్ళు మొహమాట పడుతున్నారేమో అని మనం మొహమాట పడిపోతూ ఉంటాం. లైక్ చెప్పచ్చు కదా డైరెక్ట్‌గా. అలా చాలా మంది చెప్పలేరు. చాలా అదే మంది ఇప్పుడు చెప్పరు కూడా. 'దివ్య ఐ లవ్ యూ' అని చెప్పొచ్చు. కానీ చెప్పలేరు. వాళ్ళకి భయం ఎక్కువ కాబట్టి. కానీ చెప్పలేరు. చెప్పండిరా బాబు 'దివ్య ఐ లవ్ యూ' అని చెప్పేసేయండి. మొహమాట పడకుండా చెప్పేయండి. ప్రాబ్లమ్ లేదు. లవ్ గురించి కాదు. నార్మల్ వెరీ క్యాజువల్ టాకింగ్. వెన్ హ్మ్. వెన్ సంబడీ ఒకళ్ళు వాళ్ళనుకుంటుంది మనకి మనలో నచ్చనిదేమన్నా ఉంటే వాళ్ళు దాన్ని చెప్పడానికి చాలా జంకిస్తారు. మనకి చెప్పలేరు వాళ్ళు. ఓకే. చాలా చెప్పలేరసలు వాళ్ళకి. నేనైనా ఇప్పుడు కొంతమందిని బట్టి ఇప్పుడు మీరున్నారు ఇందాక లడ్డూలాగా లడ్డు తిను అని అలా ఓపెన్‌గా ఉంటే ఏంటంటే చాలా ఫ్రెండ్లీగా వెరీ క్యాజువల్‌గా తీసుకునే వాళ్ళు వేరుంటారు. కొంతమంది అఫెండ్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు వేరు. మరి నేనలా అవ్వను. హ్మ్. కొంచెం హర్టింగ్ ఉన్నా హ్మ్. ఎదుటి మనిషికి మనం అనుకుంది చెప్పేస్తే బావుంటది. మనం హ్మ్. హర్ట్ అవ్వము. స్ట్రెయిట్‌గా చెప్పేస్తే ఇలాంటి స్ట్రెయిట్‌గా ప్రాబ్లమ్స్‌గా ఉండవు. అలా నేను చాలా వీక్‌నెస్ సార్లు నా ఏంటి? ఫ్రెండ్స్‌కి వీక్‌నెస్ ఏంటి మీది? వీక్‌నెస్సా? హ్మ్. నా నా ఈ బెడ్డు, నా రూము నాకు అలా నా బెడ్ చూడగానే నిద్రొచ్చేస్తా ఉంటది. బెడ్ చెప్పాడురా బాబు. సో, నిద్రొచ్చేస్తా. ఆ! బాగా అంటే మీరు బాగా పడుకుంటారనమాట. మంచి స్లీపింగ్ అయ్యో! చేసుకొని. నేనొక 14, 15 అవర్స్ అన్నా పడుకుంటాను. అబ్బా! అబ్బా! హ్యాపీగా. చేసేదేముంది అంతకన్నా మించి మనకి? గ్లామర్ పెంచుకోవడం తప్ప. గ్లామర్ పెంచుకోవడం ఏం కాదు. హ్యాపీగా పడుకుంటే రెస్ట్ వచ్చిద్ది. అదే లేపోతే లేచి ఫేస్ గ్లో వచ్చి దీవి లెక్క ఉంటారు. మంచిగా పడుకో పడుకొని లెగిసి మూవీ చూస్తున్నప్పుడు ఒక బిర్యానీ నా ముందు పెట్టారనుకోండి, ఈ హ్మ్. మూవీ అయిపోయే వరకు బిర్యానీ తింటూనే ఉంటాను. ఇంకా తింటూనే ఉంటాను. ఓ 3 అవర్స్ మెల్లగా. ఆ బిర్యానీ ప్లేట్ అయిపోయిద్ది అలాగా. సూపర్. తినడం, పడుకోవడం. తిన్నామా హ్మ్. తెల్లారిందా, ఓకే. తిన్నామా, పడుకున్నామా తెల్లారిందా.
ఆ 3 సూపర్ మీ లైఫ్‌లో. అంతే. సో, ఒక మీ మమ్మీ అడగమన్నారు. యాక్చువల్‌గా మీ మమ్మీకి తెలుసు ఈ ఇన్ఫర్మేషన్. సో, ఒకటేంటంటే లైక్ మీ కాలేజ్‌లో ఒక అమ్మాయిని స్టాండ్ తీసుకొని ఎళ్లి గొడవ పడి లైక్ ఎళ్ళేసి కొట్టేంత రేంజ్‌కెళ్ళిపోయారంట. ఏంటి ఆ స్టోరీ? యాక్చువల్లీ నా ఫ్రెండ్ నాకు మా కాలేజ్ బయట మాది విమెన్స్ కాలేజ్. మా కాలేజ్ బయట ఇందుకోసం ఆహ్, మెన్స్ ఎవరు రావట్లే. ఆ! మన ఇప్పుడు అమ్మాయిల కాలేజ్‌లో అందరూ అమ్మాయిలాగుంటారు. కొంతమందైనా అబ్బాయిలాగా బిహేవ్ చేయాలి కదా! హ్మ్. నేను ఫుల్ రెబెల్ అబ్బాయి టైపు. నా ఫ్రెండ్స్ ముందు నేను టామ్ బాయ్స్ టైప్‌లో బిహేవ్ చేస్తాను. హ్మ్. అప్పుడప్పుడు అమ్మాయిలాగా, మాక్సిమం అబ్బాయిలాగుంటాను. అదే 70% అబ్బాయి, 30% రఫ్ అమ్మాయి. అండ్ టఫ్. ఆ! అయితే మా కాలేజ్ బయట ముందు స్టార్టింగ్‌లో ఇప్పుడు కాదు ఎప్పుడో హ్మ్. ఒక అబ్బాయి ఎళ్తున్న అమ్మాయిల్ని ఇలా బస్ ఎక్కుతున్న అమ్మాయిలని ఫట్టుమని కొట్టేసి ఎళ్ళిపోయేవారు. హ్మ్. అది గట్టిగా తగిలేది. బస్‌లో నుంచి. ఆ సౌండ్ వినిపిచ్చేది. స్కూటర్ పైన వెళ్ళిపోతారు కదా! పోకిరి పిల్లలు వాళ్ళు. హ్మ్. హ్మ్. ఆళ్ళలా బస్ ఎక్కుతున్న అంటే వాళ్ళు సిట్యుయేషన్ ఏంటంటే అటు దిగలేరు, ఇటు ఎక్కలేరు అలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి గదా! అవును. ఆ సిట్యుయేషన్‌లో ఫాట్టుమని బ్యాక్ పైన కొట్టేసి ఎళ్ళిపోయేవాళ్ళనమాట. అమ్మాయిలని. అమ్మాయిల్ని. ఒక అలా కొట్టి వెళ్ళిపోయిన స్కూటర్ ఆ నంబర్ చూసి నేను మేము మా పక్కనే మళ్ళీ మా కాలేజ్‌లో జ్యూస్ సెంటర్ ఒకటుంటది. హ్మ్. అక్కడ వాడికిచ్చాను. ఫుల్ అంటే బేసిక్‌గా మనకు కూడా అంత ధైర్యం ఉండదు. కానీ పక్కన ఇంకొంతమందుంటే ఆ ధైర్యం వస్తది గదా! ఓకే. ఏంట్రా అమ్మాయినేంట్రా చూస్తున్నావు అని చెప్పి మిగతా వాళ్ళు కొంచెం వస్తారు గదా! ఓకే. అలా హెల్ప్ తీసుకొని ఐ గేవ్ అ క్లాస్. ఇంకొకసారి ఎలా అంటే ఆటోలో వెళ్తున్నాను. షేర్ ఆటోలో నేను. హ్మ్. నాకు తెలియకుండా అంటే ఇలా వీడియో పెట్టి ఇలా వీడియో తీస్తున్నాడు వాడు. ముందు హుహు. కూర్చున్న అమ్మాయిని. అంటే నన్నే. ఇలా ఓకే. తీస్తున్నాడు. నాకర్థమైపోయింది వీడు వీడియో ఇంకెందుకు వీడియో అవసరమా అని ఫోను హ్మ్. లాగేసుకున్నా ఇంకా. ఇవ్వలేదింక వాడికి. హుహు. మీ దగ్గరనే ఉందా? ఎప్పుడో పోయింది ఉంటదది. అలా ఆడు కంప్లీట్ పాపం ఫోను లాగేసుకుంటే బ్యాటరీ తీసుకున్నాడు ఆడు. కొత్త ఫోను కొనుక్కుంటాడేమో. కాల్ గూడా చేయలేదా ఆడు? కాల్ చేయడానికి ఆప్షన్ ఎక్కడ? ఫోన్ ఓహ్! లాగేసుకున్నారు. తర్వాత ఆడు సిమ్ము, బ్యాటరీ 2 తీసేసుకున్నాడు తను. ఆ! ఆహ్, మిగతావన్నీ ఉంటాయి గదా! అందులో ఫోటోస్, ఇమేజెస్. దాని ఆహా! తరువాత అలా ఎంతమంది వీడియోలు తీసుంటాడో. నాకలా నచ్చపోతే నేను అప్పటికప్పుడు హ్మ్. గట్టిగా వార్నింగ్ లేకపోతే ఏదన్నా హ్మ్. వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్. కొంచెం ఫైటింగ్స్‌కి దూరంగానే ఉంటాను. కానీ అది హ్మ్. వెరీ బ్యాడ్ థింగ్. వీడు అమ్మాయిల పట్ల చెడుగా బిహేవ్ చేస్తున్నాడు అని అనిపించినప్పుడు మటుకు నేను చాలా స్టాండ్ తీసుకొని ఐ ట్రై టు టీచ్ దెమ్ ఎ లెసన్. అంటే వాడు కనీసం తర్వాతన్నా వాడు అనిపించాలి. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. అమ్మో! అమ్మాయిలతో జాగ్రత్తగుండాలి. అందరితో ఇలా ఉండకూడదు అని చెప్పి ఎవరితో అయినా జాగ్రత్తగుండాలి ఒక పర్సన్. అవును. ఆ! బానే మీరు అట్లా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండే అబ్బాయిలని బానే కొడుతున్నారు. సో, లేదు. కమింగ్ లేదు. నాకు నాకు ఇప్పుడు అబ్బాయిలు కూడా చాలా మంచి వాళ్ళుంటారు. చాలా మంచి వాళ్ళుంటారు. లైక్ అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. టార్జన్ ఆ! లాంటోళ్ళు. ఆ! ఓకే. 'టార్జన్' లాంటోళ్ళు, ఇంకొంతమంది చాలా మంచి వాళ్ళుంటారు. యూ నెవర్ నో హూమ్ యూ విల్ మీట్. అంటే అందరిలో మంచి, చెడు ఉంటారనుకోండి. హ్మ్. మాక్సిమం వీళ్ళలా, వీళ్ళిలా అని అనుకోవడానికి లేదు. మనం రెబెల్‌గా ఉండి, మన గురించి మనం ఫుల్ స్ట్రాంగ్‌గా ఉంటే సరిపోతుంది. మనల్ని మనం చూసుకునేలాగా. అందుకే ఫస్ట్ థింగ్ నేను స్ట్రాంగ్‌గా ఉన్నాననుకోండి, నాతో ఎవడన్నా గుడ్‌గా మాట్లాడినా అర్థమైపోతుంది. బ్యాడ్‌గా మాట్లాడినా అర్థమైపోతుంది. బ్యాడ్‌గా మాట్లాడితే వాడికి వార్నింగ్ ఇస్తా. గుడ్‌గా మాట్లాడితే మంచిగా నమస్తే పెట్టి టీ, కాఫీ తాగేసి హ్మ్. సూపర్. మంచే అయితే. ఏంటి రాఖీల పండుగేంటి? నాకర్థం గాదు. ఏ అబ్బాయికి రాఖీ కట్టావంట? నేనా? రాఖీ ఆ! కట్టనా? ఆ! ఎందుకు కట్టను? మా అన్నకి, మా తమ్ముడికి కట్టాను నేను. అదే లైక్ రిలేషన్స్ గాకుండా బయట ఎవరికీ కట్టరంట ఏంటది? అవునా? అలా ఏం లేదు. అంటే కట్ట నాకలా ఎవరు అన్నలు లేరు. మా అన్న హ్మ్. చాలు నాకు. మా అన్న, మా తమ్ముడున్నారు. ఇంకా ఓకే. కొత్తగా 10, 15 అన్నలొద్దు. ఓకే. గుడ్. గుడ్. అలానే ఉండండి. మన యాక్చువల్‌గా కజిన్స్ ఉన్నారు చాలా మంది. నాకు చాలా మంది అన్నలు. మా డ్యాడీకి 4 హ్మ్. బ్రదర్స్. అందరు ఆహా! అన్నలే. అన్నలు, అక్కలు ఆహా! సూపర్. పెద్ద జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. బొచ్చెడు మందుంటారు. అందరూ ఊర్లో ఉంటారు. రాఖీ కట్టడానికి వీలవ్వదు. కానీ ఓకే. బయట ఎవరిని ఇప్పటిదాకా బయట వాళ్ళని అన్నలు, అక్కలు అలా చేసుకోలేదు. నా ఫ్యామిలీలోనే చాలా మందున్నారు కదా! అలానే ఉండండి. యాక్చువల్‌గా దట్ ఈస్ నైస్ అన్నమాట. నైస్ హాబీ యాక్చువల్లీ. హ్మ్. హ్మ్. సో
యాక్చువల్‌గా ఈ పంచాయతీలు ఏంటి ఈ మధ్యలో నాకు అర్థం కావట్లేదు. సెటిల్‌మెంట్స్ చేస్తారంట, పెద్దరికాలు చేస్తారంట మీరు. అమ్మాయికి, అబ్బాయికి మధ్య. అలా అవేం పంచాయతీలు చేయను గానీ, ఎప్పుడన్నా ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టినా, ఒక అమ్మాయి మ్యూచువల్‌గా ఒకళ్ళ ఆ! వల్ల ఒకళ్ళు ఇబ్బంది పడుతున్నారన్నప్పుడు మాత్రం చెప్తాను అది. మీ ఫ్రెండ్ ఒక నీకవసరమా? అమ్మాయి చెప్పింది యాక్చువల్‌గా. ఆ! నీకవసరమా? నీకిలాంటి అబ్బాయి అవసరమా? నిన్ను డిమాండ్ చేసే అబ్బాయిలు నీకు నిన్ను నిన్ను ఆర్డర్ చేసే అబ్బాయిలు నీకెందుకు? మీరు ఫ్రెండ్స్‌లా ఉంటే బావుంటది. నీ ఫోన్ చెక్ చేసే అబ్బాయి, నువ్వు ఇది చేయొద్దు, అది చేయొద్దు, నువ్వు ఇలాగే ఉండాలని చెప్పే అబ్బాయి మనకెందుకు? అవసరం లేదు. మనమెవరు మనం మనం ఎలా ఉండాలని చెప్పేది మన అయితే గితే మన పేరెంట్స్ ఫస్ట్ థింగ్. మనం పేరెంట్స్ చెప్తేనే మామూలుగా చాలా వరకు వినరు చాలా మంది. అవును. అలా కొత్తగా ఒక అబ్బాయో, అమ్మాయో మన లైఫ్‌లోకొచ్చిన తర్వాత మన లైఫ్ మారాల్సిన అవసరం లేదు. మనం ఎలాగున్నామో అలా ఉండి వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడితేనే కదా లైఫ్ బావుంటది. అవును. ఆ! అలాంటి ఊరికే వచ్చే సలహాలైతే ఇస్తా. ఊరికే ఆ! సలహాలు. సెటిల్‌మెంట్స్ అందరికి కూడా ఏస్తామంట. అంటే సెటిల్‌మెంట్స్ దాదా అని చెప్పేసి అంటారు. అది కరెక్టేనా అని చెప్పేసి అట్లా. అలా ఏం లేదు. మరి అలా అనుకుంటారు. ఫ్రీగానే సెటిల్‌మెంట్ చేస్తారు. పైసలు తీసుకోరు. ఆ! సెటిల్‌మెంట్స్ కాదు గానీ అందరి బాధలు వింటాను నేను. ఆ! అదే చాలా ఓపిక అంట. మంది ఆ! వింటాను. వింటాను. ఊరికే ఏదైనా అప్పుడు అనిపించిందనుకోండి ఫస్ట్ వింటాను ఒక 15, 20 మినిట్స్. ఆ! ఓ 20 మినిట్స్ తర్వాత చిరాకొచ్చేస్తది. హ్మ్. నీ బొంద వదిలేదాన్ని అంటాను. లేదా నీ బొంద వదిలేవాడిని అంతే. హ్మ్. ఓకే. అదే ఒక అమ్మాయి వచ్చేసి ఏదో స్టోరీ చెప్తుంటే ఆ! 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 సరే, సరే. ఆ! సరే అని చెప్పేసి అలా ఎళ్ళిపోయారంట. ఏంటది? ప్రతి ఒక్క అమ్మాయి వచ్చి మీకే బాధలు చెప్పుకుంటూ ఉంటది. అలా ఏం చెప్పుకోరు. బట్ అలా బేసిక్‌లీ చాలా మంది అంటే వాళ్ళ సీక్రెట్స్ నా దగ్గర సేఫ్ ఉంటాయి. నేను, ఆ! నేను అందరికి అన్ని చెప్పుకోను. ఆ! నాతో ఎవరైనా వచ్చి అని చెప్పుకున్నారనుకోండి, కొన్ని కొన్ని విషయాలు నా దగ్గర పెట్టేసుకుంటాను. హ్మ్. అన్నీ అందరి దగ్గర అంటే షేర్ చేస్ నాకిష్టం ఉండదు. అయితే గీతే చెప్తే నేను మా మమ్మీకి, మా డ్యాడీకి చెప్పుకుంటాను ప్రతీదీ. నా విషయాలైతే మా మమ్మీ, డ్యాడీకి ప్రతీదీ చెప్పుకుంటాను. ఎనీథింగ్. హుహు. అలా నేను బయట నాకొచ్చి చెప్పే విషయాలు మటుకు హ్మ్. ఎక్కువ వరకు ఎవరికి చెప్పుకోను. చెప్పేది ఒక్క బెస్ట్ పర్సన్ లేకపోతే ఒక బెస్ట్ ఫ్రెండ్‌కి ఇలా జరిగిందంట తెలుసా? అని చెప్పుకుంటాను అంతే. సో, ఎవరంటే బెస్ట్ ఫ్రెండ్? లైక్ అంటే ఇప్పట్లో. చా నాకొక ఒక 10 ఒక 10 అరౌండ్ 10 లోపల బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఈ బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడాను 3:00కి కూడా నాకేదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే వచ్చేలాంటి ఫ్రెండ్సే నాకు బెస్ట్ ఫ్రెండ్స్. ఇంక అంతకు మించి నాకు ఒక 20, 30, 100 మందొద్దు. నాకొక 7 మెంబర్స్ ఉంటారేమో. ఓకే. 6-7 బెస్ట్ ఫ్రెండ్స్. 8 అనుకుంటా. యాక్చువల్‌గా నా నంబర్ కూడా సేవ్ చేసుకోండి. 4, 5 అయినా అయ్యో! నేనొస్తా. అయ్యో! రాజా అలా ఎలా నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ బెస్టెస్ట్ ఫ్రెండ్. జస్ట్ జోక్. సో, కమింగ్ టు మీకు బెడ్ షేరింగ్ అంటే బాగా ఇష్టం లేదంట అసలు? షేర్ చేసుకోరంట. రూమ్ షేరింగ్, బెడ్ షేరింగ్, బెడ్డు వర్క్ షేరింగ్. బెడ్ అంటే ఇప్పుడు మనం మామూలుగా నా నా ఇంట్లో క్వీన్ సైజ్ బెడ్ ఉంది. హ్మ్. బెడ్ అంటే ఇక్కడి నుంచి అక్కడికి దొర్లి, అక్కడి నుంచి ఇక్కడికి దొర్లి ఈ డైరెక్షన్‌లో అంటే బేసిక్‌గా నిద్రపోవడం అనేది నాకిష్టం ఫస్ట్. నాకు మళ్ళీ దానికి ఒక సెపరేట్‌గా ఇటు సైడ్ పడుకుంటాను కాసేపు. దాని ఇటు సైడ్ సైడ్స్‌కి పడుకోవడం అలవాటు. దాని హ్మ్. తర్వాత మ అంటే తిరిగి తిరిగి పడుకుంటాను. కొంసేపు ఇక్కడ, కొంసేపు అక్కడ. పొద్దున్న లేసేసరికి ఇంకెక్కడో లెగుస్తాను. హ్మ్. అయితే నా బెడ్ అంతా నాకే కావాలి. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి పడుకోవాలంటే నాకు హ్మ్. బావుంటది కంఫర్టబుల్‌గా. హుహు. నా సో బ్లాంకెట్ గూడా నాకదే బ్లాంకెట్ అలవాటు. అలా హ్మ్. కొన్నుంటాయి నాకు. అదే ఒక పిల్లో. ఒకవేళ ఎక్కడికైనా ఎళ్ళే సిట్యుయేషన్స్ లైక్ పిన్ని, బాబాయ్ ఎక్కడికైనా ఎళ్ళే సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఆ బ్లాంకెట్ సంకలో పెట్టుకొని ఎళ్ళిపోతారా? లేదు. కానీ ఒక 10, 15 డేస్ ఉంటున్నాను అన్నప్పుడు తీసుకెళ్తాను. అహా! బ్లాంకెట్ కూడా తీసుకెళ్తారు. ఆ! తీసుకెళ్తాను. 10, 15 డేస్ అంటే. హ్మ్. బ్లాంకెట్ గూడా తీసుకెళ్తాను. ఇప్పుడు మన టూత్ బ్రష్, పేస్ట్ ఎలా క్యారీ చేస్తామో అలాగా. బ్లాంకెట్స్. సో, బాత్రూమ్ షేరింగ్? లైక్ మనం హాస్టల్స్‌లో ఎప్పుడైనా లైక్ అట్లా జరిగిందా? హాస్టల్‌లో నేనెప్పుడు లేను కానీ, మా ఇంట్లో ఇప్పుడు బాత్రూమ్ షేరింగ్ అంటే ఫ్యామిలీతో అయితే చేసుకుంటాము. హ్మ్. బయట ఇంతకన్నా కొంచెం మాల్స్‌కెళ్ళినప్పుడు వాటికి వీటికి హ్మ్. కొంచెం అన్‌కంఫర్టబుల్ బట్ ఓకే. హ్మ్. కెనాట్ హెల్ప్. బాత్రూమ్ వచ్చినప్పుడు పట్టుకొని కూర్చునే కన్నా లోపలికెళ్తే బావుంటది. కరెక్టే ఇది. యాక్చువల్‌గా మీరు ఔటింగ్‌కెళ్ళిరంట కదా! బయట అందుకోసమే అలా. బాత్రూమ్ షేరింగ్ ఈస్ లైక్ అలవాటయిపోయింది. కెన్ హావ్ టు షేర్. కానీ అది నీట్‌గా లేకపోతే ఇంకా ఏం చేయలేము. హ్మ్. మీ లైఫ్‌లో సారీ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? థాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? నేను సారీ కానీ, థాంక్స్ కానీ 2 మా మమ్మీ, డ్యాడీకి చెప్తాను. హ్మ్. నేను సారీ చాలా థాంక్స్ అని. చాలా నేను మా మమ్మీ, డ్యాడీ పైన ఊరికే
అది ఊరికే వచ్చేస్తది. మనకొక హక్కుంటది కదా! పేరెంట్స్ పైన మనకు తెలియని ఒక హక్కు. వీళ్ళు అది వదిలేసి వెళ్లరు కదా అని చెప్పేసి వచ్చేస్తది. ఖచ్చితంగా వాళ్ళు మనం ఏం చేసినా వదిలేసి ఎళ్లరు అనే థాట్ ఉంటది. పొద్దున్న లెగగానే మమ్మీ ఏదో అంటది. అమ్మ ఎందుకు మమ్మీ అలా చేస్తున్నావు" నేను. డ్యాడీ నుండి "డ్యాడీ ఏం డ్యాడీ నువ్వు ఊరికే తలకాయ తింటున్నావు" అని. లేకపోతే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. కానీ మనకేంటంటే యూ హావ్ థాట్ మచ్ క్లోజ్‌నెస్ విత్ యువర్ పేరెంట్స్. నా పేరెంట్స్ నాకు ఫ్రెండ్స్ లాగా. అండ్ వాళ్ళని నేను చాలా సార్లు కసురుకొనుంటాను. చాలా హ్మ్. సార్లు. వాళ్ళు పడతారు అండ్ వాళ్ళు వదిలి ఎప్పుడెళ్లరు. వాళ్ళు గూడా అంతే నన్ను అరుస్తారులేండి. పిచ్చి పిచ్చిగా కొడతారు. ఫుల్లుగా కొడతారా? అరుస్తారు. ఆ! మరి కొడతారా? కొడుతూనే ఉన్నారు. ఇంత క్యూట్ లేడీని ఎలా కొడతారు? హౌ? అయితే అందుకు సారీ. హ్మ్. థాంక్స్ దేనికంటే అంత ఓపికగా నా హ్మ్. టార్చర్‌ని, నా సైకోయిజాన్ని, నా ఇదంతా తట్టుకుంటున్నారంటే దే ఆర్ రియల్లీ గ్రేట్. నాకు తెలిసి నాకలాంటి పేరెంట్స్ అంటే మనం అనుకుంటాం గానీ, నేను చిన్నప్పుడు 10థ్ క్లాస్‌లో అప్పుడు అనుకునేదాన్ని. నేనెందుకు బంజారా హిల్స్‌లో పుట్టలేదు? నేనెందుకు అంత మిలియన్ క్రోర్స్ బ ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టలేదు? నాకెందుకు అలాంటి పేరెంట్స్ లేరు? నాకెందుకు ఇలా లేదు? ఇట్స్ నాట్ లైక్ థాట్. నా పేరెంట్స్ నాకెంతలో ఎంతుందో నా పేరెంట్సే నాకు కావాలి. మేబీ నేను వీళ్ళని కన్నా నేను ఇంకొకళ్ళని ఊహించుకోలేను. నా పేరెంట్స్ ప్లేస్‌లో. దే ఆర్ ద బెస్ట్. అండ్ దే వెరీ అండర్‌స్టాండింగ్. సో హిడెన్ టాలెంట్ ఏంటి మీది? నేను ఆహ్, ఆహ్, హ్యాపీగా ఉన్నా, సాడ్‌గా ఉన్నా రాసుకుంటాను. ఏం రాస్తారు? ఆహ్, లేపోతే రైటింగ్స్ లాగా లేపోతే చాలా రాస్తాను. నా ఏం బాధ రాస్తారు? ఏదైనా బాధుంటే అది బాధలాగా రాస్తాను. హ్యాపీనెస్ ఉంటే హ్యాపీనెస్ గురించి, ప్రేమలో ఉంటే ప్రేమ, ఇంకేదైనా అదే రాసుకుంటూ ఉంటాను. సిగ్గేస్తుంది ప్రేమ అంటే. పాటలు వింటాను. పాడడం తక్కువ. బాత్రూమ్ సింగర్ ఎక్కువ. ఏయ్! వంటలు చేస్తాను. గార్డెనింగ్ చేస్తాను. హుహు. సూపర్. మీరు బాత్రూమ్ సింగరా? నేను కూడా బాత్రూమ్ సింగరే. ఆ! సేమ్ పించ్. అయితే ఇప్పుడేంటంటే లైక్ స్కైప్‌లోనే ఉన్నాం. ఎవ్వరు లేరు కాబట్టి మా ఆడియన్స్ కోసం ఒక పాట పాడవా? లైక్ తర్వాత అప్‌లోడ్ చేసుకుంటే వాళ్ళు ఎవరు ఉండరు కదా! ఏ పాట పాడాలి? చెప్పు రాజు. ఏం పాట పాడతారు? తెలుగు పాట పాడండి. తెలుగే పాట. హ్మ్. 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 కన్నె పిల్లవని కన్నులు నవని ఎన్నని వగలు పోతున్నావే చిన్నారి. ఆహా! చిన్న నవ్వు నవ్వి వన్నెలని గోవి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి. పాట పాడమన్నా ఎంత క్యూట్‌గా పాడుతున్నారు. కాదు. ఈ ముందు వెనక క్యూట్ క్యూట్ అని యాడ్ చేస్తున్నారు. సరే అయితే క్యూట్ తీసేయమంటారు మా ఎడిటర్‌కి. అంతే. క్లియర్‌గా చాలా బాగా పాడుతున్నారు. ఇంకో పాట పాడరా? అంటే 2 లైన్స్‌లోనే అయిపోయింది పాట అయితే ఒక అందుకోసం. పాట పాడవా? నేను పాడతా. ఆహ్, అంటే మీకే పాటలొచ్చో నాకు తెలీదు గదా! అయితే నాకన్ని పాత పాటలు 'ఇళయరాజా' గారి పాటలు నాకు హ్మ్. ఇంకా నేను బాగా పాడే పాటేంటో గుర్తు రావట్లేదు. లేపోతే పాడేదాన్ని. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నైట్ పూట పాడతారు కదా! ఏమైపోయావే అని. ఆ! అలాగా. ఆ! ఓకే. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో పాడరా ఎవడ్రా ఆడు? అక్కడికెళ్ళాడు. సూపర్‌గా బాబు పాడారు. ఎందుకమ్మా కట్టు కట్టు కట్టు. ఇది సీరియస్‌లీ చాలా బాగుంది. అమ్మాయిని తీసేయండి అయ్యా! బయటికి తీసేయండి ఫస్టు. లాస్ట్ నుంచి ఫస్ట్ నువ్వే. అది తెలుసు నాకు. కాలేజ్‌లో అలాగే నేను. లాస్ట్ నుంచి థర్డ్ నేను. ఆహా! ఇంక అయితే మిగతా ఇద్దరు నా ఫ్రెండ్స్. నేనుంటా నెక్స్ట్. ఫస్ట్ నేనుంటా. లేదు మిగతా ఇద్దరు నా ఫ్రెండ్స్. లాస్ట్ నుంచి థర్డ్ నేను. ఆహా! నాతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫస్ట్, సెకండ్ వాళ్ళకిచ్చాను లాస్ట్ నుంచి. అయ్యో! పాపం. మీరు ఔట్‌స్టాండింగ్ స్టూడెంట్ అంట. అంటే క్లాస్ ఎప్పుడు బయట వింటూనే ఉంటారంట నిల్చొని. అంతే. అంతే. అలా అలా బయట ఔట్ స్టాండింగ్. ఔట్‌స్టాండింగ్ స్టూడెంటేనా? నేను క్లాస్‌కెళ్ళినా సరే ఓ 15, 20 నిమిషాలు ఎప్పుడు క్లాస్‌కి ఇలా మే ఐ కమ్ ఇన్ మ్యామ్ అనగానే అంటది మ్యామ్. ఫస్ట్ పీరియడ్ ఇలా చూసి, అలా చూసి కిందకెళ్ళిపోతా. అటు బెంచ్‌లో కూర్చుంటే ప్రాబ్లమే. కింద లైబ్రరీలో కూర్చుంటే ప్రాబ్లమే. ఫస్ట్ క్లాస్ వదిలేసి బెంచ్‌లో ఎందుకు కూర్చున్నావు అంటారు. ఓహో! మ్యామ్ ఏమో లోపల రానివ్వదు. హ్మ్. సో, సో 2 ఇన్ పీరియడ్స్ ఉంటాయి. ఏంటేంటి? మ్యాథ్సా? మార్నింగే ఏదైనా స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ 2 పీరియడ్స్ 40 మినిట్స్ అంటే 1 ½ అవర్ ఉంటది. అవును. ఒకసారి బయటికి గెంటేస్తే 1 ½ అవర్ బయటకున్నట్టే.
క్లాస్ బంక్ కొట్టి కూడా ఇలా సినిమాకి వెళ్ళచ్చు అలా ఉమెన్స్ వాళ్ళు. అవే క్లాస్ బంక్ అనే మనకు ఆల్రెడీ నాకు లేట్ పేమెంట్ అని చెప్పేసి ఎగ్జామ్ రాయమంటే తప్పక క్లాస్ లో కూర్చొని లాస్ట్ బెంచ్ లో అలా కూర్చొని క్లాసులు విని 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 ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాను. అలా చాలాసార్లు అలా సీక్రెట్ గా లంచ్ బాక్స్ తిండాలు అలాంటివి చేశారు కదా. అలా ఓపెన్ చేసి సీక్రెట్ గా తింటాము, మొత్తం క్లాస్ అంతా వాసన వచ్చేసింది. అది ఇట్లా వచ్చేస్తుంది. ఎవరైతే చికెన్ గెట్ చేస్తారో అప్ గెట్ అవుట్ గెట్ ఆ, అప్ గెట్ అవుట్. మా స్కూల్ డేస్లో ఎలా ఉండదంటే ఎవరైతే చికెన్ చేస్తాడో వాడి దగ్గరికి ఇలా వెళ్ళిపోతాం. నువ్వు ఫస్ట్ వెళ్ళిపోతావు తెలుసు నాకు. సో అలా అనమాట. సో ఎప్పుడైనా చేశారా స్కూల్ డేస్లో నాటి పన్స్ చూయింగ్ గమ్ తీసి వాళ్ళ నెత్తి కంటియడము లేకపోతే వాళ్ళకి? మా అన్న నా జుట్టుకి నా చూయింగ్ గమ్ తినేసి నా జుట్టుకి మా అన్నే అంటిస్తే మా అమ్మ మా అన్నని చితక్కొట్టేసి నా జుట్టులో నుంచి చూయింగ్ గమ్ తీసి కట్ చేసి చాలా టార్చర్ పడింది పాపం మా మమ్మీ. మా అన్న ఫుల్ తన్నులు. నాటి ఆ. అయ్యా. సో నేను 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 నాటీ థింగ్స్ చేశాను కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎప్పుడు. కమింగ్ టు ద మన తెలుగులో హూ ఇస్ ద బెస్ట్ యాక్టర్ అంటే ఈ యాక్టర్తో వర్క్ చేయాలి ఈ యాక్టర్తో వర్క్ చేస్తే సూపర్ ఉంటుంది అన్న యాక్టర్స్ ఎవరు? నాకు మనకి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇఫ్ ద మూవీ ఇస్ అ హిట్ దట్ మీన్స్ దే హావ్ డన్ అ గ్రేట్ జాబ్ అని ఆల్రెడీ అర్థం. నాకు వీళ్ళు ఫేవరెట్ వాళ్ళు ఫేవరెట్ అనే కన్నా కూడా సినిమా చూసిన తర్వాత సినిమా బాగుంటది, ఒక ఫీల్ వస్తుంది. మనం థియేటర్ నుంచి బయటికి రాగానే పా అనే ఒక ఫీల్ వస్తది. చాలా హ్యాపీ ఫీల్ వస్తది. ఆ అవును. ఫిల్మ్ చూసిన ప్రతిసారి ప్రతి కుర్రోడు, ప్రతి అబ్బాయి, ప్రతి బిగ్ స్టార్ నాకు చాలా నచ్చేస్తారు. వాళ్ళ పైన ఉన్న రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోతది. సో ఓకే. ఆల్‌మోస్ట్ ఆల్ ద పీపుల్ థట్ వి హావ్ ఇన్ అవర్ ఇండస్ట్రీ రైట్ నౌ ఆర్ అమేజింగ్ కాబట్టి వాళ్ళు అలా ఆ స్టేజ్‌లో ఉన్నారు. సో వీళ్ళు బెస్ట్ అని చెప్పలేరా? అంటే వీళ్ళతో వర్క్ చేయాలి వీళ్ళతో వర్క్ చేయాలి అనేది ఏం లేదా? అందరు వీళ్ళతో వర్క్ చేయాలి అంటే వాళ్ళు నాతో వర్క్ చేయాలని అనుకోవాలి ఫస్ట్. కానీ అలా ఎందుకు వీళ్ళతో వర్క్ అనుకోవాలి? మీరు చూడ్డానికి బాగుంటారు కాబట్టి కంపల్సరీ వర్క్ చేస్తారు కూడా. నేను ఆల్రెడీ నా ఫస్ట్ మూవీ 'మహేష్ బాబు' గారితో నేను వర్క్ చేయడం దట్స్ అ బిగ్ ప్లెజర్ ఫర్ మీ. అండ్ అలాగా ఐ వాంట్ టు వర్క్ విత్ ఆల్ ద స్టార్స్. సో మీరు హీరోలు అందరు ఇష్టపడుతున్నారు అంటున్నారు కాబట్టి ఒక సరదాగా ఒక పని చేద్దాం. లైక్ మనం ఇద్దరం అన్నాం కాబట్టి ఆ, ఈ హీరోతో ఒక ప్లేస్కి వెళ్తే బాగుంటుంది ఆ హీరోతో ఒక ప్లేస్కి వెళ్తే బాగుంటుంది అని నేను హీరో నేమ్ చెప్తుంటాను, ఆ ప్లేస్కి తీసుకెళ్ళండి. ఓకే. లైక్ నాకు ఇష్టమైన ఫస్ట్ వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి ఫామ్‌కి వెళ్తే బాగుంటది. ఓహ్! ఎళ్లి అక్కడ మంచిగా మామిడికాయలు కోసుకొని, ఉప్పు కారం వేసుకొని. మారరు. మీరు మారరు. అన్నీ దగ్గరికి వెళ్ళి లైక్ ఏమైనా మాట్లాడతారంటే మామిడికాయలు కోసుకొని తినుకుంటుంటారా దేవుడా. అంటే ఆబ్వియస్‌గా పవన్ కళ్యాణ్ గారేసిన ఫామ్‌లో ఆయన వేసిన చెట్టుకాయ కోసుకొని, ఉప్పు కారం వేసుకొని తింటే ఆ ఫీల్, ఆ కిక్ ఎలా ఉంటదో తెలుసా? అంతే కరెక్టే. మీరు తోపు. అంత కష్టపడి ఆయన కష్టపడి చెట్టు పెరిగి కాయ పండైనప్పుడు అది తిన్నప్పుడు ఫీల్ ఏం తెలుసు మీకు? అండ్ సర్లే. అందులో దట్ ఇస్ ద ఇప్పుడు మనం ఉమ్, బయట వాళ్ళకి ఏం గిఫ్ట్ ఇవ్వక్కర్లేదు. అంటే లక్షలు లక్షలు పెట్టి గిఫ్ట్ ఎవరైనా ఇస్తారు. ఉమ్, కానీ మనం కష్టపడి ఒక లెటర్ రాయడం కానీ, ఒక స్కెచ్ చేసి ఎవరికైనా ఇస్తే దాంట్లో మన పెయిన్, మన లవ్ అన్నీ ఉంటాయి. అవును. అది ఆ చెట్టుని పెంచి, పోషించి పెద్దగా చేసి దానికి అయిన ఫ్రూట్ తింటే అంతే హ్యాపీనెస్ ఒస్తది. నేను వెళ్తే మటుకు ఒకవేళ ఆయన ఆ ఫార్మ్‌కెళ్ళి ఆయనతో పాటు కూర్చొని అలా ఆయనతో పాటు కూర్చొని మామిడికాయ, ఉప్పు కారం. కరెక్ట్. అట్లా మామిడికాయలు తింటారా? నేను కూడా లవ్ లెటర్ రాసి ఇచ్చా మళ్ళీ రిప్ అని కొట్టేశారు ఆ టీచర్స్ కానీ అందరు అమ్మాయిలు కంటే. నేను కష్టపడి టీచర్స్‌కి రాశాను. ఇచ్చావా నువ్వు? అయితే బా కొట్టిర్రు. బాగా కొట్టారు, నేను కష్టపడే రాశానుగా. అందులో ఫీల్ ఉండుండదు. ఫీలా? అయ్యో డే అండ్ నైట్ నాకు ఇంగ్లీష్ రాదు. ఓపెన్ బనానా పుట్టిన తర్వాత రాసా. రైట్ మై హోంవర్క్ అని రాయాల్సింది. అప్పుడు ఆ మేడం ఏమన్నది తెలుసా? సెంటెన్స్ ఒక 1000 టైమ్స్ రాయమన్నది అదే. బా చెప్పింది. సో కమింగ్ టు ద సో హీరోస్ గురించి వచ్చేసాం కాబట్టి ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారికి ఇలాంటి ప్లేస్కి వెళ్తే బాగుంటుంది మంచి డేట్ చేసుకోవడానికి అలా? డేటా నాకు ఎన్టీఆర్ గారు ఉమ్, ఆహ్, ఒక మంచి
హిస్టారికల్ లాంటి సెట్ కి తీసుకెళ్ళి ఆయన ఫ్లో ఉంటది కదా, డైలాగ్ ఫ్లో, ఏమంటివి ఏమంటివి, ఓకే. అలాంటి ఒక మీకొచ్చా? డైలాగ్ నాకొచ్చు. హ్మ్. ఆయనంత రాదు. అంత ఫీల్ కూడా నేను అంత ఫీల్‌తో కూడా చేయలేను. బట్ హ్మ్. ఆయన అలా చేస్తుండగా చూడాలి. అలాంటి ఒక సెట్‌లో ఆయన అలాంటి గెటప్ వేసుకొని హ్మ్. అలా. చిత్రం బలారే ఇది ఇది వేరేది సినిమా. కానీ హ్మ్. అలా ఆ గెటప్‌లో హ్మ్. అలా చూడాలి. అలాంటి ఒక మంచి సెట్‌లో ఆయనని అలా చూడాలి. సో, మీకు బాగా ఇష్టమైన వ్యక్తి విజయ్ దేవరకొండ అంట. విజయ్ దేవరకొండకి ఎక్కడ తీసుకెళ్తారు? రెయిన్ డాన్స్ తీసుకెళ్తాను. అండ్ విత్ షర్టా? వితౌట్ షర్టా? అంటే సెట్టే పెడతాను. అప్పుడు పాపం షర్ట్ ఇప్పక్కర్లే ఎక్కువ చలేస్తది. తగిలేస్తది. అవును కరెక్టే. సో, 'రెయిన్ డాన్స్ విత్ విజయ్ దేవరకొండ' రాసుకుంటారు మా వోళ్ళు. సో, He's 'నాని' got గారు an awesome attitude. ఎవరు? Vijay Devarkonda has got an awesome attitude. అంటే, Like అంటే ఎవరైనా అమ్మాయి టార్చర్ "నువ్వు క్యూట్‌గా ఉన్నావురా, నువ్వు బాగున్నావురా, ఒక్కసారి ప్రపోజ్ చేస్తే బాగుంటది" అని నేను ఎప్పటి నుంచి క్యూట్ అది వేరు. ఒక ఆ! యాటిట్యూడ్ ఉంటది కదా! ఒక పర్సన్‌లో, ఒక పర్సనాలిటీ. ఒక ఆ! పర్సన్ ఎలా కొంతమందిని హైట్, పర్సనాలిటీ, హెయిర్ ఇది అది డిఫరెన్షియేట్ చేస్తే విజయ్ దేవరకొండని ఇలా చూడగానే హిస్ గాట్ సూపర్ యాటిట్యూడ్. అలా సార్ విజయ్ స్టైల్ దేవరకొండ గారు. ఈ ఈ జనరేషన్ అమ్మాయిలందరూ మీకే సార్. ఇంకా ఇక్కడెక్కడ ఉంది? అన్ని జనరేషన్‌లో అందరూ హీరోలు కొట్టేస్తున్నారు. సర్లే బాలీవుడ్‌కెళ్ళిపోదాం. ఆహాహాహాహా! సో, కమింగ్ టు నేచురల్ స్టార్ 'నాని' ఎక్కడికి తీసుకెళ్తారు? ఆయన సొట్టబుగ్గలు. సెట్టబుగ్గలు అవును. ఆయన ఆయనతో నేను పల్లెటూరు తీసుకెళ్తాను. పల్లెటూరుకా? ఓహ్! ఆ! పిల్ల ఎందుకు? జమీందార్‌లాగా. సూపర్. సో, 'నాగార్జున' గారు. నాగార్జున గారితో నేను కార్ డ్రైవ్‌కెళ్తాను. లాంగ్ డ్రైవ్. 'నాగార్జున' గారు ఏంటమ్మా కారు 'నాగార్జున' కారు నడుపుతుంటే మీరు పక్కన కూర్చొని లాంగ్ డ్రైవ్‌కెళ్తారా? ఎక్కడి దాకా? ఆ! విండోస్ ఓపెన్ చేసుకొని. ఎక్కడి దాకా ఎళ్తారు? లైక్ ఎక్కడి హిమాలయాస్ దాకైనా అన్ని నాగ్ సైడ్ పాటలు పెట్టుకొని, హ్మ్. అన్ని 'గ్రీక్ వీరుడు' సాంగ్ కానీ, ఇంకా హ్మ్. అన్ని 'నవీన ఓ నవీన' ఆ సాంగ్, హ్మ్. శ్రీదేవి గారిది, నాగార్జున గారిది పాటలుంటాయి. అవును. సూపర్ సాంగ్స్ ఉంటాయి. ఓకే. ఆ పాటలన్నీ పెట్టుకొని ఆ సాంగ్‌లు అయిపోయే వరకు లాంగ్ డ్రైవ్. అలా ఎళ్తుంటాం. సో, 'నాగార్జున' గారంటే బాగా ఇష్టంగా మీకు? అది నాకు చాలా. తెలిసింది. సో, ఏదైనా డైలాగ్స్ ఉన్నాయా మీకు గుర్తున్నాయా 'నాగార్జున' గారివి? హ్మ్. బొచ్చెడున్నయి. కానీ ఇప్పుడు ఒకటి చెప్పాలంటే కష్టం. ఆ! ఏంటో అప్పుడు వాట్సాప్‌లో పంపియండి నాకు ఇంటా. ఆ! లేదు ఆయన సినిమాలున్నాయి. ఎవ్రి సినిమా ఇప్పుడు ద వే మన హ్మ్. వీళ్ళకి యూనిక్‌నెస్ ఉంది. వాళ్ళలాగా ఇంకొకళ్ళు చేయలేరు. వాళ్ళు ఇంకొకళ్ళలాగా ఎప్పుడు చేయలేదు. హ్మ్. అవును. అండ్ డిఫరెంట్ ఆయన, ఐడెంటిటీ. ఆయన నాగ్ సార్ ఇద్దరి వైఫ్స్‌తో చేసే ప్రతి సినిమా సూపర్ బంపర్ హిట్. హ్మ్. అంటే ఇద్దరు వైఫ్స్‌తో చేసే సినిమాలు ఇంకా ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్. అందులో 'అన్నమయ్య' సినిమా అయితే అల్టిమేట్. ఇప్పుడు కూడా నేను ఆ పాటలు అవి సినిమా బావుంటది. ఇలా హ్మ్. ఇలా చూసుకోవడం అవి బావుంటది. అది కాకుండా పక్కింట్లో, ముందింట్లో ఇద్దరు వైఫ్స్ ఉంటారు. అలా హ్మ్. షర్ట్ ఇప్పేసి అలా ఎళ్ళిపోతాడు. అలా షర్ట్ ఇప్పి ఇలా వచ్చేస్తాడు. హ్మ్. 'గ్రీక్ వీరుడు' సాంగ్ కానీ లేకపోతే ఆల్ హిస్ ఫిల్మ్స్ ఓకే. ఆర్ లైక్ 'నాగార్జున' అమేజింగ్. గారు కాబట్టి 2 పెళ్లి చేసుకున్నా గాని ఏం గాదు. ఇక్కడ మనం పెళ్లి చేసుకోవడానికి లేపు కొడతారు ఇక్కడ. అవును. ఒక్క పెళ్లి చేసుకున్నా కొడతారు నిన్ను. అవును కరెక్టేలే. అంటే ఇప్పటికి కూడా కాలేదా మీకు? సో, కమింగ్ టు ద 'ప్రభాస్' డార్లింగ్. 'ప్రభాస్' అంటేనే 'మిర్చి', హ్మ్. దాని తర్వాత 'బిల్లా'. హ్మ్. సినిమాల గురించి అడుగుతలేదమ్మా. ఎక్కడికెళ్తున్నావు అని ఆ! ఎక్కడికి తీసుకెళ్ళావని చెప్పేసి ఎక్కడికెళ్ళాలా? నేను ఆ! 'ప్రభాస్‌తో' రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో ఆ బైక్ డ్రైవ్‌కెళ్ళాలి. అవునా? డెఫినెట్‌గా ఎళ్తారు. ఇది జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 'ప్రభాస్' కాకుండా ఇంకొక అబ్బాయి అయితే బెటర్ ఐ థాట్ లైక్ 'టార్జన్' లైక్ హి ఈస్ వెరీ అంటే ఆడు మంచి యాంకర్ కాబట్టి తారనాంగల్ని పట్టుకొని వేలాడాలి గానీ, బైకుల్లో ఎక్కడికెళ్తారు? మర్రి చెట్ల తాళ్ళు పట్టుకొని అడవుల చుట్టూ వేలాడి ఇలా అని వెళ్ళిపోవాలి. రారంటారు అయితే. నా పేరు ఒక్కసారైనా తీసిన ఓకే. నేను చేస్తా. హ్మ్. సో, మంచి ఇప్పుడు అప్‌కమింగ్ యాంకర్ అందరికి నచ్చిన యాంకర్ 'టార్జన్‌తో' ఎక్కడికెళ్దాం అనుకుంటున్నారు?
టార్జన్‌తో ఇలా నేను స్కైప్ కాల్‌లో ఇలా కూర్చొని మంచిగా అలా గ్రీన్ టీ చియర్స్ తాగు కొట్టుకొని హావ్ ఎ గుడ్ డే. ఇక్కడ బాటిల్ లేదు. ఓకే. ఓకే. సో అట్లా స్కైప్ కాల్ అయినా నాకు చి 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 ఐ హేట్ ఓకే. అసలే నీకే వైరస్ ఉందో లేదో తెలీదు. అంత ఊరంతా తిరిగేస్తా ఉంటావు. చి నేను చి చాలా చి దూరంగా ఉండాలి బాబు. అయ్యో! ఐసోలేషన్. ఏంటి అందరు నన్ను సుధీర్ అంటున్నారు అందుకోసమే. చి చి కాదు. సో కమింగ్ టు ది సో ఇండస్ట్రీకి వచ్చేస్తే లైక్ మూవీస్కి వచ్చేస్తే మీ ఫేవరెట్ మూవీ లైక్ క్రేజీ ఫ్యాంటసీ ఇలాంటి ఫ్యాంటసీ మూవీస్ చేస్తే చాలా బాగుంటుంది అని మీరు ఏమైనా ఈ క్యారెక్టర్ చేస్తే నేనే చేస్తే ఇంకా బాగుండేది అన్న ఏమైనా మూవీస్ ఉన్నాయా? అలా నేనెప్పుడు అనుకోలేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక సినిమా చూసేసిన తర్వాత హ్మ్. ఆ పర్సన్ మనం ఫిక్స్ అయిపోతాము. హ్మ్. ఈళ్ళు తప్పితే ఇంకొకళ్ళు చేయలేరురా బాబు అని ఫీలింగ్ వచ్చేస్తది. ఎందుకంటే అది ఆల్రెడీ అంత బెస్ట్ ఔట్‌పుట్ వాళ్ళు ఇచ్చేసుంటారు. ఈళ్ళ హ్మ్. ప్లేస్‌లో నేను చేయాలని ఎప్పుడు అనుకోలేదు కానీ, హ్మ్. నాకు మటుకు ఒక మంచి సూపర్ అద్రిపోయే రోల్ ఒకటి చేయాలి. రా‌గా వెరీ హ్మ్. రా అండ్ ఒక పల్లెటూరులో ఉండే ఒక గడుచమ్మాయి లాంటి క్యారెక్టర్ కానీ, లేకపోతే ఒక హ్మ్. మాస్ రోల్ గానీ, ఒక గ్యాంగ్‌స్టర్ రోల్ కానీ, లేకపోతే ఒక గుడిసెలలో ఉండే ఒక అమ్మాయి రోల్ కానీ, అలాంటి మెంటాలిటీతో ఉండే అమ్మాయి రోల్ కానీ, వెరీ రా‌గా ఉండే రోల్ చేయాలని. ఏంటి మీరు ఇంత అన్నం పెట్టుకొని మరి రాగా చేద్దామనడం అనేది బాలేదండి అది. అందం ఇప్పుడు నేనిలా బయటకొచ్చాను కాబట్టి మేబీ నేను తెలుసేమో. బయట దేర్ ఆర్ సో బ్యూటిఫుల్ విమెన్ ఔట్ దేర్. ఎంత అందంగా ఉంటున్నారంటే డాక్టర్స్, టీచర్స్, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు చాలా బావుంటున్నారు. నేను చూసి కొన్ని కొన్ని సార్లు అబ్బా! ఈ అమ్మాయి బయట హీరోయిన్ లాగా ఉంది. ఏంటి వీళ్ళందరూ నేనలా కంపేర్ చేసుకుంటే ఇంత కళ్ళుంటాయి కొంతమందివి, బాడీ ఉంటది, స్కిన్ టోన్ ఉంటది. దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ విమెన్. హ్మ్. నేను ఇంతే అందులో. సూపర్. సో క్రేజీగా కొన్ని అడుగుతా దానికి ఆన్సర్ చెప్పండి. ఒకవేళ మీరు నైట్ పడుకోనున్నారు. కట్ చేస్తే మెన్ అయిపోయారు. సో ఏం చేస్తారు? ఎక్కడికెళ్తారు? అసలు ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి? అలా ఒకవేళ నేను హ్మ్. పొద్దున లెగిస్తే అబ్బాయి అయిపోతే, నేను అమ్మాయిని టార్చర్ చేసే కొంతమందుంటారు కదా! ఆళ్ళందరిని చంపేసొచ్చేసి, మళ్ళీ నెక్స్ట్ రోజుకల్లా అమ్మాయిగా మారిపోతా. ఎందుకు అమ్మాయిగా చేయొచ్చు గదా! ఆ! అంటే మళ్ళీ గుర్తుపడేస్తారు కదా నన్ను. నేను అలాగే ఉంటే. ఆ! చంపింది ఈడే అని అందరూ పట్టుకుంటారు. ఈలోపు నేను అబ్బాయి నుంచి అమ్మాయి అయిపోతాను. ఓహో! అందరిని సో చంపేసొచ్చేసి. సో అంటే మీకు లైక్ ఇలా అమ్మాయిల్ని వేధించే వాళ్ళంటే కొంచెం హ్మ్. ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ ఇట్. ఇప్పుడున్న సొసైటీలో అసలు ఏంటి మళ్ళీ ఈ జనరేషన్‌లో గూడా ఇలా చేస్తున్నారు గదా! ఇట్స్ సో ఆల్ అబౌట్ అండర్‌స్టాండింగ్. ఇట్స్ ఆల్ అబౌట్ అండర్‌స్టాండింగ్. మనం ఇచ్చే అమ్మాయిలిచ్చే దాన్ని బట్టి మనమిచ్చే హ్మ్. వాట్ మనమే కొన్ని కొన్ని సార్లు యూ డోంట్ నో మనకి ఎంతవరకు కొంతమంది బార్డర్‌లో పెట్టాలో, లేకపోతే వాళ్ళని మన లిమిట్స్ కన్నా కొంచెం క్రాస్ అయ్యేలాగా పెట్టాలో మనకు కొంతమందికి తెలీక మిస్టేక్స్ అయిపోతాయి. బట్ యూ హ్మ్. హావ్ టు నో వేర్ యూ హావ్ టు కీప్ దోస్ పీపుల్. అలా చేసుకోవడం వల్లే అమ్మాయి కానీ, అబ్బాయి కానీ ఐ విల్ నాట్ సే ఒక అబ్బాయి అమ్మాయిని టార్చర్ పెడతారు. అమ్మాయిలు కూడా చాలా మంది టార్చర్ పెడతారు అబ్బాయిలని. దట్ ఈస్ హ్మ్. ఆల్ మ్యూచువల్. మనకు తెలిసుండాలి మన లిమిట్స్ ఎంతవరకున్నాయి. వాళ్ళ లైఫ్‌లో మనం ఎంతవరకెళ్ళాలి. లేకపోతే మన లైఫ్‌లో వాళ్ళని ఎంతవరకు రానివ్వాలని తెలుసుకుంటే, మనం హ్యాపీగుండొచ్చు. చాలా పీస్‌ఫుల్‌గుండొచ్చు. సూపర్. గ్రేట్. సో మళ్ళీ మళ్ళీ ఒక క్వెషన్ అడుగుతా క్రేజీగా. లైక్ ఆహ్, మీరు నైట్ పడుకున్నారు మళ్ళీ. కట్ చేస్తే ఇన్విజిబుల్ అయిపోయారు. ఆ! ఎక్కడి నుంచి పట్టుకొస్తూ ఉంటారు క్వెషన్‌లని? అదే కదా! ఆ! కట్ చేస్తే పొడుగున్నారు, కట్ చేస్తే అనుకుంటూ. ఇన్విజిబుల్ అయిపోయారు. సో ఏం చేస్తారు? అలా ఇన్విజిబుల్ అయిపోతే నేను బాగా లంచాలు తీసుకునే వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ ఉంటది కదా! వాళ్ళ హ్మ్. ఇంటికెళ్ళి ముందు కొట్టేస్తా ఫస్ట్ ఆ డబ్బులన్నీ. 'మల్లన్న' సినిమాలో లాగా ఆ డబ్బులన్నీ కొట్టేసి హ్మ్. అంటే అంతలాగా మొత్తం అంతా డొనేట్ చేయకపోయినా కొంచెం నా దగ్గర పెట్టుకొని సగం డొనేట్ చేసేస్తా. పేదవాళ్ళకి, విలేజర్స్‌కి, హ్మ్. చదువుకోలేని వాళ్ళకి, హ్మ్. ఓల్డ్ పీపుల్‌కి అందరికి పంచుతాను. అండ్ పేషెంట్స్‌కి. హ్మ్. సో ఏంటి సమాజ సేవ ఎక్కువ అనుకుంటా మీకు. అదేం లేదు కానీ ఆలోచనలెక్కువే.
బట్ ప్రస్తుతానికి నేను అంత సమాజ సేవ చేసే సిట్యుయేషన్‌లో లేను కాబట్టి, నాకు తోచినంత చిన్న చిన్నవి నేను కొన్ని చేశారా? చేసున్నానంతే. ఆ! హ్మ్. లైట్‌గా. ఏ వెరీ ఏమేమి బేసిక్. ఎందుకు అవన్నీ చెప్పుకోవడం? నేను చేసింది ఏదో గొప్పగా అయితే చేసుకోలేదు కదా! గొప్పగా చేసుకుంటే చెప్పుకునేవాళ్ళం. లేదు మా వాళ్ళు రాసుకుంటారు. దివి ఇది చేసింది టక్ 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 అని చెప్పేసి. వద్దొద్దు. ఫైన్. హ్మ్. సో, అదే అంటే లైక్ మీలో ఉన్న గొప్పతనం ఏంటంటే బయట చెప్పుకోరు. మోస్ట్‌లీ అందుకోసమే ఆడియన్స్‌కి ఎవరికి కూడా మీరంటే చెప్పుకోను. నేను మా ఫ్రెండ్స్‌తో "నువ్వు ఎవరితో మాట్లాడినా నీకు అర్థమవుతుందా? నువ్వు నాతో మాట్లాడి నీకు అర్థమవుతుందా?" అలా ఏం కాదు. ఇట్ ఇట్ డిపెండ్స్ సిట్యుయేషన్‌ని బట్టి. నా ఫ్రెండ్స్‌తోనే బాగా ఫుల్ హ్మ్. జోష్‌గా బాగా ఫన్నీగా ఉంటాను. ఇలాంటి హ్మ్. సిట్యుయేషన్స్ వస్తే చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా! మనం అవును. ఎవరికి ఏం చేశాము అని. హుహు. సో, కమింగ్ టు ది లైక్ చిన్నప్పుడంటే లైక్ నాకు చిన్నప్పుడు కార్టూన్స్ అంటే బాగా ఇష్టం. లైక్ ఫేవరెట్ కార్టూన్ వాట్ ఈస్ ద ఫేవరెట్ కార్టూన్? ఫేవరెట్ కార్టూన్ ఒక్కటి లేదు. బొచ్చెడున్నాయి. 'ఆజ్‌వర్ల్డ్', 'నాడీ', 'టామ్ అండ్ జెర్రీ' ఆహ్, హైఫై. సీరియస్‌లీ 'ఆస్వాల్డ్', 'నాడీ', 'బాబ్ ద బిల్డర్', 'పవర్ 'బాబ్ ద రేంజర్స్' బిల్డర్', ఆ! 'ఫ్రాంక్లిన్ స్టోన్స్' ఆ! మళ్ళీ 'డ్రాగన్ టేల్స్' హ్మ్. 'సైంటిస్ట్', సైంటిస్ట్ 'పవర్ పఫ్ గర్ల్స్', ఆ! క్రేజీ గదా! ఇంకా 'పికాచు' హ్మ్. మళ్ళీ పోకీమాన్ 'పోకీమాన్' అదే పోకీమాన్. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు కూడా నాకు 'చోటా భీమ్' అంటే ఇష్టం. హ్మ్. 'స్కూబీ నాకు డూబీ-డు' ఆల్ యానిమేషన్ 'స్కూబీ డూబీ డూ' అవును. నాకు అన్ని యానిమేషన్ సినిమాలంటే ఇప్పుడు కూడా చాలా పిచ్చి, 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 పిచ్చి ఇష్టం. హ్మ్. సినిమాలు అంటే యానిమేషన్ సినిమాలన్నీ చూసాను నేను. హుహు. సూపర్బ్. సో, కమింగ్ టు ద సో, మంచిగా క్రేజీగా కొన్ని క్వెషన్స్ అడిగినాం కాబట్టి లాస్ట్ క్వెషన్ క్రేజీగా అడిగి క్లోజ్ చేస్తా. అంటే క్రేజీ క్వెషన్స్‌కి. ఆహ్, లైక్ మీకు లైక్ సూపర్ పవర్స్ వచ్చేసి టైం సెట్ చేసే పవర్ వస్తాయి. అంటే పాస్ట్‌కెళ్ళంటే పాస్ట్, ఫ్యూచర్‌కెళ్ళంటే ఫ్యూచరు, ఏ ఏజ్‌కెళ్ళంటే ఆ ఏజ్‌కెళ్ళాలి అనుకుంటే ఎక్కడికెళ్తారు? ఏం చేస్తారు? ఏదైనా మారుస్తారా? లైక్ మీకోసం మార్చుకుంటారా? నేను ఇంతే మెచ్యూరిటీ లెవెల్స్‌ని నా మైండ్‌లో పెట్టుకొని, నేను హ్మ్. ఒక 6, 7 ఇయర్స్ బ్యాక్‌కెళ్ళిపోయి నా కెరియర్ సెట్ చేసుకుంటాను. గుడ్. నైస్. కీప్ ఇట్ అప్. సో, కమింగ్ టు ద హ్మ్. కొంచెం పర్సనల్ విషయానికి మీరు హర్ట్ కావద్దు అంటేనే ప్రామిస్ చేస్తున్నా. మళ్ళీ తర్వాత కొడతారేమో. సో, ఏంటి లవ్ స్టోరీ ఇప్పటివరకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? హ్మ్. ఒకటుండింది అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. చిల్ అవుతున్నాను. సంతోషం. ఒకటుంది. అయిపోయింది గూడా. వాట్ ఏ అయిపోయింది. ఫాస్ట్ ఇయర్. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లెక్కెళ్ళిపోయింది. ఆ! అయిపోయింది. ఐయామ్ లైక్ హ్యాపీ నౌ. యాక్చువల్లీ హ్మ్. రిలేషన్‌షిప్‌లో ఉండే కన్నా సింగిల్‌గా ఉంటే ఇంకా బావుంటది లైఫ్. మనం అనుకుంటాం కదా! సింగిల్ అంటే ఇలా ఉంది, అలా ఉంది. ఛీ! ఛీ! సింగిల్ ఛీ! అంటేనే బావుంది. సింగిల్ ఉంటేనే హ్యాపీగా ఉంది. సింగిల్ ఉంటేనే హ్యాపీగా ఉంటాము. సింగిల్ ఉంటే రెస్పాన్సిబిలిటీస్ అవసరం లేదు. ఒకడికి చెప్పుకోనవసరం లేదు. అవసరం బిందాస్ లేదు. ఆ! చేయాల్సిన అవసరం లేదు. నేను అక్కడికెళ్తున్నాను, ఇక్కడికెళ్తున్నాను, తింటున్నా, తినట్లేదు, పడుకుంటున్నా, లేస్తున్నా. అదే కాకపోతే ఊరికే నాకిప్పుడు నా ఫోన్‌కి ఒక ఫోన్ రాదు, ఒక మెసేజ్ రాదు, ఏం రాదు. ఐ కెన్ బి వెరీ హ్యాపీ. అసలు నేను అప్పటి నుంచి ఉన్నాను. ఒక ఫోనొచ్చిందా? లేదు. రాదసలు. ఆ! ఎందుకంటే ఇప్పుడు రాదు. ఫోను నంబర్ చెప్పండి. నేను అస్సలుగా మీకు రావు. నీ ఫోను నంబర్ ఇప్పుడు చెప్పేస్తే అసలు రావు. మంచిది. డెఫినెట్‌గా అంటే ఇప్పుడు చెప్తే నాకసలు రావు మీకు ఫోన్స్ అసలు. నంబర్ చెప్పండి? అమ్మ సో, ఆసదోస అప్పడమ్మల. గుడ్. గుడ్. సో, లవ్ అంటే ఏంటంటే మీ మీ ఉద్దేశంలో లవ్ అంటే ఏంటి? లస్ట్ అంటే ఏంటి? అండ్ మ్యారేజ్ అంటే ఏంటి? అంటే సింగిల్ వర్డ్స్ మీ దృష్టిలో. లవ్ అనేది వెరీ ప్యూర్. వెరీ ఓకే. ప్యూర్. ఆహ్, ఓకే. అది దట్స్ అన్ అండర్‌స్టాండింగ్. నువ్వు ఓకే. ఆపోజిట్ పర్సన్ చెప్పినా చెప్పకపోయినా యూ షుడ్ అండర్‌స్టాండ్ దట్ దే లవ్ యూ ఆర్ దే లైక్ యూ ఆర్ దే డోంట్ లైక్ యూ. అది అర్థమైపోతది మనకి జెన్యూన్‌గా. వెన్ యూ ఆర్ ఇన్ ఎ రిలేషన్‌షిప్ ఆర్ వెన్ యూ హావ్ దట్ కైండ్ ఆఫ్ కనెక్షన్ విత్ దెమ్. లస్ట్ అంటే ఒక లస్ట్ వదిలేస్తే లవ్ చేసుకున్న ఒక పర్సన్‌ని మనం ఇంత లవ్ చేస్తున్నామని మాటలు సరిపోనప్పుడు, ఇంకా ఐ లవ్ యూ అనే మాట కూడా చాలా తక్కువ అయిపోయినప్పుడు, ఆళ్ళకి హ్మ్. నువ్వు ఇంకెంత ప్రేమిస్తున్నావో వాళ్ళకి తెలియాలి అని తెలియజేయాల్సిన ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఒక ముద్దు, ఒక హగ్ లేకపోతే అంతకు మించి యూ మేక్ లవ్ టు దెమ్. ఆహ్, దట్ ఈస్ నాట్ లస్ట్. దట్ డజంట్ కమ్ అండర్ లస్ట్. బట్ ఒక దట్స్ అ కైండ్ ఆఫ్ థింగ్ దట్ యూ గెట్ ఆన్ యువర్ పార్ట్నర్. ద ఓకే. అది పక్కన పెడితే మ్యారేజ్ అనేది ఫర్ మీ
when you are loving somebody, when you can give your 100% to somebody, that is when you అంటే ఈ అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటాను అని అంటేనే ఆ అబ్బాయిని ఎమోషన్స్ ని నువ్వు వాడుకో, లేకపోతే యూ పుట్ యువర్ ఎమోషన్స్ ఇన్ హిమ్ ఆర్ యూ టేక్ హిస్ ఎమోషన్స్. ఆ 100% మనం ఇద్దరము మన ఫ్యూచర్ కలిసి చూడాలి అని అనుకుంటే, అలాంటి పర్సన్ తో ఉండాలి అనుకుంటే, ఆ లవ్‌కి వాల్యూ, ఆ లవ్ అనే మాటకి వాల్యూ, ఈ ఈ ప్రతీది ఈ ప్రతి మొత్తం ఈ హోల్ సిస్టమ్‌కి ఒక వాల్యూ ఉంటది. ఈ మ్యారేజ్ అనేది కాన్సెప్ట్ లేనప్పుడు నువ్వు లవ్ చేసి ఓకే. లవ్ అయిపోయింది. ఈరోజు బ్రేకప్, రేపు ఇంకొకడిని లవ్ అంటే ఐ డోంట్ బిలీవ్ దట్. వెన్ ఐ లవ్ సంబడీ ఐ థింక్ ఇఫ్ ఐ లవ్ సంబడీ ఐ వాంట్ టు మ్యారీ దట్ సంబడీ. అందుకని నేను లవ్ చేస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఔట్ ఇన్ ఫ్యూచర్ అంటే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇట్ డజంట్ వర్క్ ఔట్. ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు హ్మ్, పెళ్లవ్వదు అని అనుకోని చేసుకోరు. ఆ సిట్యుయేషన్స్ వల్ల అవ్వవు. హ్మ్. వాళ్ళందరికీ సారీ. చాలా మంది చాలా అడ్జస్ట్ అయ్యి ఉండుంటారు లైఫ్‌లో. వాళ్ళందరికీ సారీ. ఆ పెయిన్ నాకు తెలుసు. హ్మ్. ఆ ఏ పెయిన్ డోంట్ వరీ, నుంచి యాక్చువల్లీ మిమ్మల్ని లవ్ చేసే అబ్బాయి కూడా దొరకచ్చు ఫ్యూచర్‌లో. లైక్ క్యూట్‌గా ఉండి, చెబ్బిగా ఉండి మిమ్మల్ని నవ్విపిచ్చే అబ్బాయి దొరకచ్చు కదా! అవును. నేను అలాగే చూసుకుంటాను. నేను చాలా చూసుకుంటాను. నేను లవ్ చేసే అబ్బాయి, నన్ను లవ్ చేసే అబ్బాయిని మటుకు చాలా బాగా చూసుకొని, వాళ్ళ మమ్మీ డ్యాడీని మా మమ్మీ డ్యాడీలా చూసుకుంటాను. హ్మ్. నాకుండే లవ్ పైన ఉన్న అభిప్రాయం వరకు ఇదే. దిస్ ఈస్ వాట్ ఐ హావ్ అండ్ బిలీవ్ ఇన్ లవ్ అండ్ గుడ్. మ్యారేజ్. ఓకే. మ్యారేజ్. ఐ టోల్డ్ అబౌట్ మ్యారేజ్. యూ డోంట్ నో. మ్యారేజ్ ఎందుకంటే ఏం ఇంకా పెళ్లి చేసుకోలేదు కాబట్టి తెలీదు. ఏంట్రా ఆడతారు మ్యారేజ్ గురించి అంటే తెలిసిన పెళ్లి వాళ్ళు. చేసుకున్నాక తెలీదు కాదు. ఆ! మనం ఇష్టపడిన అబ్బాయిని ఇష్టపడేదెందుకు? పెళ్లి చేసుకోవడానికి గదా! హ్మ్. ఊరికే టైమ్ పాస్ చేయడానికి ఇష్టపడం గదా! అవును. ఆ! కరెక్టే. నువ్వు ఆ! మరి చెప్పేదానికి. ఇంక మ్యారేజ్ అంటే ఇప్పుడు నేను చెప్పిందంతా మ్యారేజ్ కిందకే. నేను ఇష్టపడే అబ్బాయిని నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలనుకుంటాను. నేను హ్మ్. పెళ్లి చేసుకోవాలని అనుకుంటేనే ఇష్టపడతాను. సో, మీ గురించి కామిక్‌గా ఇంటర్వ్యూ మొత్తం కామిక్‌గా నడిచింది. తర్వాత కొన్ని లవ్ సీన్స్ నచ్చినాయి. కొన్ని తర్వాత ఫ్యామిలీ అండ్ మోడలింగ్ అంతా నచ్చింది. ఆహ్, సో, ఇప్పుడు స్ట్రెయిట్ ఫార్వర్డ్ కొన్ని క్వెషన్స్ అడుగుతా ఆన్సర్ చెప్పండి. లైక్ మీరు బాగా లోన్‌లీగా ఉండి వీళ్ళని మిస్ అవుతున్నా, వీళ్ళుంటే బాగుండేది అన్న సిట్యుయేషన్స్, ఎమోషన్ అయిన సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా? నేను అండమాన్ షూటింగ్‌కెళ్ళినప్పుడు నేను చాలా షూటింగ్స్‌కెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ బాగోదు. నన్ ఎక్కడ ఫుడ్ బాగోదు మామూలుగా. మా మమ్మీ వంట చేసే ఫుడ్ గుర్తొస్తది. చాలా మిస్ అవుతాను నేను. మా మమ్మీని, మా డ్యాడీని మిస్ అవుతాను. ఫోను జేస్తాను, మాట్లాడతాను. అంటే ఎక్కువ మాట్లాడాలని ఉంటది. కానీ మమ్మీ, డ్యాడీతో ఎప్పుడు మనము అంత 100% ఎమోషనల్‌గా మాట్లాడం గదా! వాళ్ళు లేనప్పుడు మటుకు ఇప్పుడు నేను గూడా లవ్ వాళ్ళ ముందు చూపించను. వాళ్ళ ఎనకాల చూపిస్తాను. వాళ్ళకి హ్మ్. చెప్తాను. మీరంటే నాకు చాలా ఇష్టం. హ్మ్. మీకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఎవ్వరు లేరు నాకు లైఫ్‌లో అని చెప్తాను నేను. హ్మ్. అలా చెప్పుకోవాలి యాక్చువల్లీ. మనకిష్టమైన వాళ్ళకి చెప్తేనే కదా వాళ్ళకర్థమవుతది. వాళ్ళకి మనం అంటే మనకి వాళ్ళంటే ఎంత ఇష్టమో. చాలా మంది అవును. చెప్పుకోరు. చాలా మంది ఒక్క సైడే లవ్ చేసుకుంటూ ఉంటారు. బయట లవర్స్‌కైనా సరే. ఒక్క సైడే లవ్ చేసుకుంటూ ఉంటారు. మన అపోజిట్ పర్సన్‌కి మనకి చాలా కొన్ని కొన్ని లోన్లీ సిట్యుయేషన్స్‌లో నాకేమనిపిస్తదంటే, నాకు మమ్మీ, డ్యాడీయే ఉన్నారు. ఇంకెవ్వరు లేరు. నన్ను ఇష్టపడే వాళ్ళు ఇంకెవ్వరు లేరేమో. నాకు ఇంకెవ్వరు లేరేమో అనే ఫీలింగొస్తది. జనరల్‌గా నాకు తెలియకుండా చాలా మందికి నేనంటే ఇష్టం ఉండొచ్చు. అలాగే నాకు చాలా మంది ఇష్టం. నేను ఎవరైనా నచ్చితే చెప్తాను. నేనున్నాను. నాకు అంటే చాలా ఇష్టం. నీకే హ్మ్. ప్రాబ్లమొచ్చినా, నీకేమున్నా నేనున్నా, నేను చూసుకుంటా, నేనుంటా. హ్మ్. నీకెలాంటి టఫ్ టైమ్స్ వచ్చినా నాకు ఫోను జెయ్యి. ఎంత రాత్రైనా నాకు ఫోను జెయి అని. అలా నాకిష్టమైన వాళ్ళకి నేను చెప్తాను. చెప్తేనే హ్మ్. గదా తెలుస్తది. అవును. చెప్పండి. చెప్పలేదు. హ్మ్. ఆ! ఆ! ఓకే. సో, మీరు చేసిన రెబెల్ పనేమైనా ఉందా? లైక్ ఏదైనా స్టాండ్ తీసుకొని? స్టాండ్ తీసుకొని చాలా పనులు జేశాను. అందులో ఒక్క రెబెల్ పని అని నేను జెప్పలేను కానీ, ఐ డిడ్ క్వైట్ గుడ్ థింగ్స్ విచ్ ఆర్ అంటే నాకు నేనే అనిపించింది. ఏంటి బాబు ఇలా చేస్తున్నావు? అటు ఇటు అయితే నువ్వు బుక్ అయిపోతావు అని అలాంటి సిట్యుయేషన్స్ ఒస్తాయి గదా! ఇప్పుడు హ్మ్. నేను ఒక్కదాన్నే ఎళ్ళిపోయి 10 మందిలో నేనేం అలా చేయలేదు గోలలాగా. కానీ హ్మ్. నాకొక ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. అప్పుడు కొంచెం స్టాండ్ తీసుకుంటా. అంటే సపోర్ట్ కూడా ఉంటది అని. యాహ్! ల్ నేనేదన్నా రెబెల్ పని అలాంటివి చేసుంటే గనక అది నా బెస్ట్ ఫ్రెండ్స్ కోసం గాని, నా ఫ్యామిలీ కోసం గాని ఐ ఆల్‌వేస్ టుక్ ఎ స్టాండ్. ఓకే. ఐ ఆల్‌వేస్ విల్ టేక్ ఎ స్టాండ్. నాకు నచ్చిన అబ్బాయి ఉన్నాడనుకోండి. హ్మ్. ఆ అబ్బాయిని ఇంకొకళ్ళెవరన్నా నార్మల్‌గా మాట్లాడినా, ఏమన్నా అన్నా మటుకు స్టాండ్ తీసుకుంటాను. ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. నాకు నచ్చిన అమ్మాయి కానీ, నాకు నచ్చిన అబ్బాయిని కానీ హ్మ్. ఎవరన్నా ఏదన్నా మాటంటే నేను ఊరుకోను. హ్మ్. నాకిష్టం ఉండదు. మొన్న ఒక అమ్మాయి నన్ను తిట్టిందండి యాక్చువల్‌గా చాలా బాధ చేసింది. బా తిట్టింది. అలాగే తిట్టాలి.
ఎందుకు స్టాండ్ తీసుకుంటా అన్నారు కాదా? స్టాండ్ జస్ట్ కిడింగ్. నేను సిట్టింగ్ లో ఉన్నాను కదా టార్జన్. ఓకే, డన్. కమింగ్ టు ది లైక్ మిమ్మల్ని లైక్ ఫీమేల్ ఆర్టిస్ట్కి ఫీమేల్ ఆర్టిస్ట్కి మధ్య ఎలా ఉంటుంది అంటే హాయ్ బేబీ అని చెప్పేసి అని పైకి మాట్లాడుకొని లోపల మాత్రం నైఫ్స్ ఉంటాయి అనమాట, కత్తులు ఉంటాయి. సో ఆపర్చునిటీస్ మిస్ అవ్వడం కానీ ఫీమేల్ ఆర్టిస్ట్లతో మీకు అంటే ఏమైనా జరిగినాయి ఇలాంటి సిచ్యువేషన్స్ వెన్నుపోట్లు అలాంటివి అంటే? ఏం జరగ అలాంటివి ఏం జరగలేదు. ఆల్ ద కో యాక్టరెస్ ఆర్ మై ఫ్రెండ్స్. మార్చి నుంచి ఇప్పటి వరకు నేను ఇక్కడ చేసినా సరే ఆళ్ళందరూ తెలియకుండా ఫ్రెండ్స్ అయిపోతారు. అలా చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. అలా ఏం ఉండదు. ఒకళ్ళ పైన ఒకళ్ళకి అనుకుంటా అంటే కొంతమందికి ఉంటుండొచ్చు. బట్ ఐ've ఆల్వేస్ బీన్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విత్ ఆల్ ద పీపుల్ దట్ ఐ వర్క్డ్ విత్. నాకు ఆళ్ళు వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళడం గానీ, వాళ్ళ ఇంటికి పిలవడం గానీ, ఇన్వైట్ చేయడం గానీ, ఫుడ్ తీసుకురావడం గానీ, బయటికెళ్ళడం గానీ, కాఫీస్, మెక్‌డీస్ అన్నీ తిరుగుతాం మేము. సో సో ఇంట్లో ఏమైనా అన్నారా లైక్ ఇండస్ట్రీకి వెళ్తున్నావు, లైక్ మోడలింగ్కి వెళ్తున్నావు, డోంట్ గో, దట్ ఈస్ నాట్ ద రైట్ ప్లేస్ అని చెప్పేసి అని? దట్స్ వెరీ కామన్. నో, ఎవ్రీబడీ విల్ టెల్. యా. దే టోల్డ్ మీ. వాళ్ళన్నారు. నేను చెప్పాను. లేదు నాకిష్టం అని. వాళ్ళు అర్థం చేసుకున్నారు. దేవ్ అండర్‌స్టూడ్. నేను అర్థం చేసుకునేలా చెప్పాను. నా పేరెంట్స్ ఎప్పుడూ అంటారు. ఇప్పుడు కూడా మమ్మీ పెళ్లి చేసుకో, నీకెందుకు ఇవెందుకు, అవెందుకు అని. వాట్ ఈస్ యువర్ గోల్ అంటే లైక్ ఇది సాధించాలి అది సాధించాలి ఏమైనా ఉందా? నా గోల్ నేను మంచి యాక్ట్రెస్ అవ్వాలి. మంచి యాక్ట్రెస్ అనిపించుకోవాలి. ఓకే. నేను నేనిప్పుడు చేస్తున్నది ఏదైతే ఉందో, నేనేదైతే స్టార్ట్ చేశానో అది పర్ఫెక్ట్‌గా ఎండ్ చేయాలి. ఓకే. నేను యాక్ట్రెస్ అవ్వాలి. మంచి యాక్ట్రెస్ అవ్వాలి. పీపుల్ షుడ్ రికగ్నైజ్ మీ. లైక్ మన తెలుగు షోస్లో కానీ హిందీ షోస్లో కానీ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ షో? నా ఫేవరెట్ షో వచ్చేసి ఆహ్, లైవ్ షోస్‌లో 'బిగ్ బాస్'. ఓహ్! ఐ లైక్ అవి సీరియస్లీ. కాకుండా కొన్ని కామెడీ షోస్ అవి ఇష్టం. బట్ లైవ్ షో ఏంటంటే యూ విల్ గెట్ టు సీ వాట్ ద అదర్ పర్సన్ ఈస్. వాడి రియాలిటీ ఏంటి అంటే 5 డేస్ యాక్టింగ్ చేస్తాడేమో, 1 వీక్ యాక్టింగ్ చేస్తాడేమో. కానీ ఎంతకన్నా 7 డేస్ తర్వాత మన రియాలిటీ బయటికొచ్చేస్తది. యూ కెనాట్ రియల్లీ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. యా. సో 'బిగ్ బాస్' ఈస్ వన్ ఆఫ్ ద షో విచ్ ఐ లైక్. హూ ఇస్ యువర్ అది ఫేవరెట్ కాకుండా కంటెస్టెంట్ ఎవరు? ఆహ్, కొంతమందున్నారు. ఫస్ట్ కంటెస్టెంట్ మటుకు నాకిష్టమైన కంటెస్టెంట్ 'శివబాలాజీ' గారు. హి యూజ్డ్ టు హి యూజ్డ్ టు ఫైట్. హి యూజ్డ్ టు ఫైట్ లైక్ ఎ కిడ్. అంటే ఆయన వెరీ మెచ్యూర్డ్ పర్సన్ ఆయన. బట్ దెన్ ఆయన యాంగర్ బావుండేది ఆయనది. అవును. బకెట్‌లో వాటరొస్తే ఎవర్రా నువ్వు పని ఎవడు? చేయవా? ఆ! అలాగా అదొకటి. మళ్ళీ దోసలేసుకుంటూ, వంటలు చేసుకుంటూ ఇప్పుడు జనరల్లీ ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఇంత చేస్తారు, అంత చేస్తారని. ఈ వాస్ అప్పుడు నేను చూసేదాన్ని రెగ్యులర్‌గా. 'నవదీప్' గారు, హ్మ్. 'హరితేజ' గారు, 'అర్చన' గారు అండ్ మెనీ మోర్ పీపుల్. ఇప్పుడు మన 'రాహుల్ సిబ్లిగంజ్', మన 'శ్రీముఖి', హ్మ్. మళ్ళీ దాని తర్వాత ఆహ్, 'కౌశల్ ఆర్మీ' అని ఫార్మ్ చేసి ఓకే. క్రేజ్ తెప్పించారు. అసలు వీళ్ళకన్నా గూడా అసలు చూసే ఆడియన్స్ ఎంత క్రేజీ ఉంటారంటే వాళ్ళంటే పిచ్చ ఫాన్స్ లాగా. అంటే మన క్యారెక్టర్ లాగా నచ్చుకునే పీపుల్ ఉంటే దట్స్ ఎ గ్రేట్ థింగ్. జనరల్లీ ఇప్పుడు నువ్వు నీలాగా నచ్చకపోవచ్చు చాలా మందికి. హ్మ్. కొంతమందికే నచ్చుతారు. అవును. అందరికి నచ్చాలంటే చాలా కష్టం. అందరికి నచ్చేలాగా ఒక పాయింట్ తెచ్చుకున్నామంటే మనలో ఏదో ఉంటదని మ్యాటర్. వీడిలో ఉందిరా అని సూపర్. ఒకవేళ ఆఫర్ వస్తే ఎళ్తారా? కన్ఫర్మ్‌గా ఎళ్తాను. కన్ఫర్మ్‌గా ఎళ్తారు. లైక్ కన్ఫర్మ్‌గా అస్సలొదులుకోను. రిప్లేస్‌మెంట్ ఎవరిలాగా ఉంటారు? లైక్ ఇలా ఉంటారు, అలా ఉంటారా? మీలాగానే ఉంటారా? నేనెవరిని అంటే ఎవరిని ఎవరు కొన్ని రోజుల్లో ఇమిటేట్ చేయగలుగుతారు. హ్మ్. నేను నాలాగుంటాను. అప్పుడప్పుడు నేను నాలాగే సాడ్‌గా ఉంటాను. అప్పుడప్పుడు నేను నాలాగే హ్యాపీగా ఉంటాను. అప్పుడప్పుడు నాలాగే కోపంగా ఉంటాను. కానీ నేను నాలాగుంటాను. డెఫినెట్‌గా మీలాగానే ఉంటేనే మేము ఇష్టపడతాం యాక్చువల్‌గా.